రాజమండ్రి పరిసర ప్రాంతంలో అద్భుతమైనటువంటి పరిచర్యలు జరిగిస్తున్నటువంటి దైవజనులు, మాకు అత్యంత ఆప్తులు, ప్రియులు మరి షేక్ మక్బూల్ గారు మనతో ఉండటం చాలా ఆశీర్వాదకరం. వారితోటి మాకు చాలా సంవత్సరాల అనుబంధం కలిగిన వారం. ఈ రోజున మరలా మా మధ్యలో అనుకోనటువంటి విధంగా, ఎప్పుడో అనుకున్నది యాక్చువల్గా ఏదైతే డేట్, కానీ అనుకోని విధంగా క్యాన్సిల్ అవ్వటం, మరలా నిన్ననే మరి యొక్క మీటింగ్ని ఏర్పాటు చేయడానికి దేవుడు మరి ప్రేరేపించి ఈ విధంగా ఈ కూడికను ఏర్పాటు చేయడాన్ని బట్టి నిజంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి అడిగిన వెంటనే దైవజనులు మరి వారు ఒప్పుకొని ఈ రాత్రి మన మధ్యలోనికి రావడానికి వారు అంగీకరించడాన్ని బట్టి నిజంగా దేవునికి మేము స్తుతి చెల్లిస్తూ ఉన్నాము. వారు ఈ సమయంలో చక్కని వర్తమానాన్ని వారు అందిస్తారు మనకి. దాని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దయచేసి శ్రద్ధగా ఆలకించాల్సిందిగా నేను ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. వారికి సమయాన్ని అప్పగిస్తుండగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ప్రేమించి చల్లపూట వేళ చక్కటి ఆహ్లాదకరమైన మంచి సమయము మాకు దయచేసినందుకు గాను మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. కార్య ప్రారంభము నుండి ఇప్పటి వరకు మీ అనుగ్రహం ఈ స్థలం నుంచి పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే కృపనిచ్చారు. మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు వాక్య రూపంలో మాకు వెల్లడి ఉన్నట్లు మా మనసును విశాలపరచమని ప్రార్థిస్తున్నాము. మెట్టుకు మేమేమై ఉండాలని మీరు తలంచుచున్నారు, అలాగే మేము ఉండునట్లు మాకు సహాయం చేయాలి. ప్రియ తమ్మును బట్టి, ఇక్కడ జరుగుతున్న పరిచర్యను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి రాత్రి ప్రేమించి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ముందుగా ప్రభుకు వందనస్తుడనై ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని మాటలు ఎవరు చెప్తున్నారు అనేది ముఖ్యం కాదు, కానీ చెప్పేవారి యొక్క జీవన విధానం కూడా ఒక భాగములో చాలా ముఖ్యమైనది. దేవుని వాక్యం స్త్రీ అయినా, పురుషుడైనా, చిన్నవారైనా, అనుభవం గల వారైనా, ఎవరైనా దేవుని మాటలు దేవుడి కృపచేత అందిస్తారు. అయితే దేవుని మాటలు చెప్పేటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యం కూడా అవసరమే. ఈ మాటలు చెప్పే నేను ఒక 2 మాటలు మీతో పంచుకొని నేను ముందుకు వెళ్తాను. ప్రభువులోకి రాలేనటువంటి వారు ఎవరైనా, గతంలో నేనే కావచ్చు, మనలో ఎవరైనా కావచ్చు, ఒక జీవితానికి పరిమితం. క్రీస్తులోనికి వచ్చినటువంటి వారు సరిగ్గా 2 జీవితాలకు మధ్యవర్తి. అనగా గత పాత ప్రాచీన జీవితానికి, ప్రస్తుతం యేసు ప్రభువులోనికి వచ్చిన జీవితానికి ఆ వ్యక్తి మధ్యవర్తిగా ఉంటారు. గతంలో నేనేమిటనేది నన్ను అడిగితే నేను చెప్తాను, నాతో ఉన్న వారిని అడిగితే వారు కూడా చెప్తారు ఆయన ఫలానా అని. అలాగే ఇప్పుడు క్రీస్తులోకి వచ్చినటువంటి మీరేమిటి అని నన్ను అడిగితే నేను చెప్పగలుగుతాను, ఇప్పుడు నేను ఫలానా ఇలాగని. అలాగే ఇప్పుడు ఆయన జీవితం ఏంటని నన్ను అనుసరించే వారిని అడిగినా కూడా చెప్తాను. ఎందుకంటే ప్రతి వ్యక్తి ప్రభువులోకి వచ్చిన తర్వాత 2 జీవితాలకు మధ్యవర్తి. ఈ మాటలు చెప్పే నేనైతే క్రైస్తవుడను కాను, పూర్వకాలం మందు మహమ్మదీ మతస్థుడ. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుని నా రక్షకుడిగా అంగీకరించి దాదాపు 34 సంవత్సరాలు కావచ్చు. మరణకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు, అయితే నా ఇంటివారు ఎవరు ప్రభు అంటే ఇష్టపడలేదు, నా ఇంటివారు ఎవరికీ తెలియదు. కానీ నేను మాత్రమే తొలిట ప్రభువుని తెలుసుకున్నాను. నా 2 కిడ్నీస్ క్యాన్సర్, తద్వారా మూత్ర విసర్జనలో రక్తం పోతూ ఉండేది. ఆ విధంగా నేను పుట్టి పెరిగింది రాజమండ్రి మస్జిద్ సెంటర్, జాంపేట మస్జిద్ సెంటర్ అంటారు, ఆ ప్రాంతం హాస్పిటల్. అయితే అప్పట్లో నాకు కలిగిన బలహీనతను బట్టి సమీపంలో ఉన్న డాక్టర్లు సంప్రదించటం, ఒక వైద్యుడి దగ్గర తగ్గలేదని మరొక డాక్టర్ గారు, అక్కడ కూడా తగ్గలేదని మరొక డాక్టర్ గారు, ఇలాగే నేను 3 డాక్టర్లు సంప్రదించడం జరిగిన ఆ రోజుల్లో. చివరి డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే, ఈ అబ్బాయి ఎన్నో రోజులు తగ్గడు, శుభ్రంగా తింటాడని పెట్టేయండి, పూర్తిగా పాడైపోయాడు కదా, తనకు ఆరోగ్యం క్షీణించిపోయింది, తనకి ఎంతో కాలం బ్రతకడానికి చివరి డాక్టర్ కూడా చెప్పడం జరిగింది.
అలాంటి టైంలో అప్పటికే దాదాపు 4 నెలలు 15 రోజులు బట్టి జబ్బుతో నిన్నాను. తొలిట నీళ్లు పోసుకుంటే ఆఖరిలో రక్తపు చుక్కలు పడేవి. ఇది ప్రారంభ దశ. కొంతకాలం అయిన తర్వాత రక్తం నీరుడు 2 కలిసి వచ్చేవి. ఇంకొంతకాలం అయిన తర్వాత నాకు స్పర్శ తెలియకుండానే రక్తం పోతూ ఉండేది. ఇది నా పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఒక తల్లి గారు ప్రభు కోసం చెప్పినప్పుడు మొదట నేను నమ్మటానికైతే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాదంటూ ఒక మతం నాకు ఉంది కాబట్టి యేసు ప్రభుతో నాకు అంత అవసరమా అన్న పరిస్థితి ఎదురైంది. కానీ ఆ పరిస్థితి నాకు ఎలా అనిపించిందంటే, ఇప్పుడైతే నీ మాట ఇలా చక్కగా నేను చెప్పగలను. దాహంతో ఉన్న వ్యక్తి ఒక ఇంటి తలుపు తట్టి, బాబు నాకు దాహం వేస్తుంది అన్నప్పుడు ఆ ఇంటి గల ఇల్లాలు తల్లి గబగబగబ లోపలికి వెళ్ళి ఒక చెంబుడుతో ఒక గ్లాస్ తోట నీళ్లు తెచ్చిచ్చింది. ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క చెయ్యి గాయంతో ఉంది. ఆ చెయ్యి అంతా కూడా కాలిపోయి ఉన్నది. కానీ గ్లాస్తో పట్టుకొని నీళ్లు తెచ్చిచ్చి, ఇప్పుడు దాహం తీర్చుకునే వ్యక్తికి గ్లాసును చేతితో పట్టుకున్న చెయ్యి అవసరమా, గ్లాసులో ఉన్న నీళ్ళు అవసరమా? ఈ రెండింటిలో ఏది ముఖ్యం? ఇప్పుడు ఆ గ్లాసును పట్టుకున్న చెయ్యి చూస్తే నీళ్లు త్రాగలేము, త్రాగటానికి మనస్సు రాదు. కారణం ఆ చెయ్యి ఆల్రెడీ గాయంతో ఉంది, ఏదో పుండు అయిపోయింది. ఆ పుండుతో ఉన్న ఆ చేతితోటే ఆ తల్లి గ్లాస్ చేతికిచ్చింది. అయితే ఆ గాయాన్ని చూసినటువంటి మనము చిచ్చి ఏంటి చెయ్యి అంత గాయంతో ఉన్నది, చాలా అసహ్యంగా, ఈ గ్లాస్తో నీళ్ళు ఇస్తే నేను ఎలా తాగుతానంటే మన దాహం చివరి వరకు ఇంక అలాగే ఉండిపోతుంది, ఎక్కడో ఒక చోట సమస్యలు తెచ్చిపోతాను. అయితే ఆ టైంలో తెలుసుకోవాల్సిన వ్యక్తి, దాహంతో ఉన్న వ్యక్తికి కావాల్సినది తెలుసా, గ్లాసును పట్టుకున్న చెయ్యి ముఖ్యం కాదు, చెయ్యి పట్టుకున్న గ్లాసు ముఖ్యం కాదు, గ్లాసులో ఉన్న నీళ్లు మాత్రమే ముఖ్యం. చెప్పండి, గ్లాసును పట్టుకున్న చెయ్యి ముఖ్యం కాదు, చేతితో పట్టుకున్న గ్లాసు ముఖ్యం కాదు, కానీ ఆ గ్లాసులో శుభ్రమైన నీళ్లు ఉన్నాయి చూశారు, అవి మాత్రమే కావాలి. ఆ రోజు నేను ప్రభువులో అది నేను చూడగలను. ఆయన ఎవరనేది నాకు వద్దు, ఆయన ఏంటనేది కూడా నాకు అవసరం లేదు, కానీ ఆయనలో మాత్రం సహాయం ఉంది, అది నాకు చాలు. ఆయన ఎవరైతే నాకేంటి, ఆయన ఏం చేస్తాడనేది నాకు ఎందుకు, కానీ ఆయనలో మాత్రము సహాయము చేసే గుణం ఉంది, అది చాలు కదా నాకు అనే మాత్రమే నేను ఆ రోజు గుర్తించి ప్రభు మీద నేను ఆనుకోవటం జరిగింది, ఆధారపడ్డాను. అద్భుతం ఏంటంటే, కొంతమంది ఇలాంటి సాక్ష్యాలు చెప్తే ఏదో రూపాయి డబ్బులు ఇప్పించి ఆ మాటలు అనిపిస్తారని కొంతమంది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రారంభంలో నేను కూడా అలా అనుకునేవాడిని కాబట్టి. ఎవరైనా ఇలా అనుకుంటారు, క్రైస్తవులు డబ్బులు ఇస్తే ఆ మాటలు దేవుడు నాకు గొప్ప కార్యం చేసాడు, నాకు కనబడ్డాడు, నాతో మాట్లాడాడు అని మాటలు అనిపిస్తుంటారేమో కొంతమంది వెనకాతలు ఉండని కొంతమంది అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళు నేను కూడా ఒకప్పుడు నా మతాన్ని బట్టి అలా అనుకునేవాడిని. కానీ అద్భుతం, ఒక రాత్రి వేళ ప్రభు యొక్క స్పర్శను నేను పొందుకోగలిగాను. దేవుడికి స్తోత్రం కలుగుతాను. నేనెవరో ఆయనెవరో, కానీ నా కష్టకాలంలో ప్రభుని మీద ఆధారపడ్డా. ప్రభువా, మీ క్రైస్తవులు ఆవిడ నాతో చెప్పింది, ఆమె భర్త క్యాన్సర్ నుండి నువ్వు బాగు చేసేవని. నిజంగా అది నిజమైతే మరి నన్ను కూడా ముట్టి బాగు చేస్తావా ప్రభువా అని అన్నప్పుడు అలా అనుకొని నేను పండుకున్నాను. రాత్రి ఇంచుమించు 10 అవుతుంది రాత్రి వేళ. సరిగ్గా 10 నిమిషాలు తక్కువ అర్ధరాత్రి 2 గంటలకు ప్రభు యొక్క ప్రత్యక్షత నాకు కలిగింది. ఎప్పుడైతే అది నాకు కలిగిందో నాలో ఉన్న జబ్బు, జాడ్యము, బలహీనత సంపూర్ణ నివారణమైనది. అద్భుతం. ఆ బలహీనత 34 సంవత్సరాల లగాయత్తు ఈ రోజు వరకు నా దరిదాపులో లేదు. మరొక మాట చెప్పాలి ప్రభు మహిమ, ఈ 34 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా మంచం మీద నీరసంతో నేను పడుకొని ఒక ఇంజక్షన్ చేయించుకొని మూలన పడిపోయిన పరిస్థితి నాకు రాదని నేను అన్నాను. వస్తుంది, అంతకన్నా ఘోరమైన పరిస్థితి నాకు ఎదురవచ్చు భవిష్యత్తులో, కానీ ఇప్పటి వరకు ఆ పరిస్థితి అయితే రాలేదని మాత్రమే చెప్తున్నాను. ఈ విధముగా ప్రభువు నన్ను స్వస్థపరిచారు. తర్వాత నా కుటుంబాన్ని కూడా ప్రభువు రక్షణలోకి తీసుకొని వచ్చారు. కాబట్టి ప్రియులారా, నన్ను అడిగితే నేను చెప్తాను, గతంలో నేను ఫలానా, ఇప్పుడు నేను ప్రస్తుతం ఇలాగా. కాబట్టి నేను గత జీవితానికి ఇప్పుడున్న జీవితానికి నేను మధ్యవర్తిని. ఎందుకంటే నాకెవరో చెప్పక్కర్లేదు, నేనేంటనేది నాకు తెలుసు, నేను బ్రతికి ఉన్నాను కాబట్టి. మునుపటి జీవితం కోసం నేను చెప్పగలను, ప్రస్తుత జీవితం కోసం కూడా నేను చెప్పగలను.
కాబట్టి ప్రతి క్రైస్తవుడు క్రైస్తవరాలు కూడా సరిగ్గా 2 జీవితాలకు మధ్యవర్తిగా ఉండి తీరాలి. సాక్ష్యము లేని జీవితం సువాసన లేని పుష్పంతో సమానం. సాక్ష్య జీవితం లేని వ్యక్తి జీవితం దీపము లేని ఇంటితో సమానం. సాక్ష్యపు జీవితం లేని వ్యక్తి జీవితం అన్ని అవయవాలు ఉండి వెన్నెముక్క విరిగిపోయిన మనిషితో సమానం. చూడడానికి అన్ని అవయవాలు ఉన్నాయి, కళ్ళు, కాళ్ళు, చేతులు, కానీ ఏది పనిచేయదు. తనకు దాహం వేస్తుందని చెప్పి మంచం దిగి కొండ దగ్గరికి వెళ్ళి గ్లాసు నీళ్ళు త్రాగలేదు, కారణం వెన్నెముక్క విరిగిపోయింది. ఇల్లు చాలా అందంగా ఉంది, కానీ ఎవరి ముఖాలు కనబడతారు, అందులో ఏ వస్తువు ఎక్కడో తెలియదు, కారణం ఇంట్లో వెలుగు లేదు, దీపం లేదు. చూడడానికి పుష్పం చాలా అందంగా ఉంది, మంచి రంగులు, రేఖలు చాలా బాగున్నాయి ఆ ఫ్లవర్, ఆ పుష్పం, కానీ పరిమళించే సువాసన ఆ పుష్పంలో లేదు. కాబట్టి సాక్ష్య జీవితం లేని వ్యక్తి జీవితం పరిమళం లేని పుష్పంతో సమానం. సాక్ష్య జీవితం లేని వ్యక్తి జీవితం దీపం లేని ఇంటితో సమానం. సాక్ష్య జీవితం లేని వ్యక్తి జీవితం వెన్నెముక్క విరిగిపోయిన, ఏ సహాయం తను పొందుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషి సచ్చిన శవంతో, వాడంతో సచ్చిన శవం కూడా అంతే. కాబట్టి ప్రియులారా, సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండటం చాలా గొప్ప విషయం. మన సాక్ష్య జీవితాన్ని మనమే కాపాడుకోవాలి. నిలువెత్తు మనల్ని మాత్రం దేవుడు కాపాడుతాడు. ఎవరి సాక్ష్య జీవితాన్ని వారే కాపాడుకోవాలి. సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్న మనం నిలువెత్తు ప్రభు మనల్ని కాపాడు. కాబట్టి ఈ రాత్రి మాటలు వింటున్నా మీరు వాటిని ఎవరు చెప్తున్నారని ముఖ్యం కాదని అందుకే నేను చెప్పాను. ఎవరైనా కావచ్చు, కానీ చెప్పే వ్యక్తి జీవితం కూడా అవసరం లేదు కదా. ఊరకై ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభు యొద్దకు ముమ్మాటికి రాదు. ఒక వ్యక్తి యేసు ప్రభు యొద్దకు వచ్చారు అంటే ఆ వ్యక్తి హృదయం తలుపు తట్టండి. ఒరే బాబు, అసలు ఎందుకు నువ్వు ఈ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళావు అని అడిగితే కనుక చాలా చరిత్ర చెప్తాడు. అతను త్రాగిపోతే కావచ్చు, ఒక దుర్మార్గుడే కావచ్చు గత కాలంలో. ఈరోజు ఆ వ్యక్తిని మీరు హృదయం తలుపు తట్టి మీరు ఆ వ్యక్తిని ప్రశ్నించండి. ఎరా డబ్బులకు మారిపోయి వెళ్ళరా అని కూడా అడగండి. ఒకవేళ అడిగితే తప్పులేదు. ఎరా వాళ్ళు ఏమైనా నీకు డబ్బులు ఇస్తారని చెప్పారని మా మతంలోకి వెళ్ళిపోయి అని కూడా అడగండి, తప్పులేదు. అందుకు అవతల వ్యక్తి నుండి ఏ సమాధానం వస్తుందో అది కూడా మీరు వినడానికి ప్రయత్నము చేయాలి. నిజంగా ఒక వ్యక్తి డబ్బుకి మారుతాడు అంటే డబ్బు ఎంతకాలం ఉంటుందో మనిషి దగ్గర. ఎగ్జాంపుల్, ఎవరో నన్ను మతం మారమని ఒక 1,00,000 రూపాయలు నాకు ఇచ్చారు అనుకోండి, ఉదాహరణ చెప్తున్నా. నా 1,00,000 రూపాయలు ఎంతకాలం ఉంటుంది నా దగ్గర? ఇప్పుడు 1,00,000 రూపాయలు అయిపోయి నా దగ్గర మరలా నేను పాత జీవితంలో నేను వెళ్ళిపోలేనా? పాత అలవాట్లోకి నేను వెళ్ళలేనా? పాత పరిస్థితుల్లోకి నేను తొంగి చూడలేనా? ఈ 1,00,000 రూపాయలు నేను ఆపేస్తాయా? పోనీ ఇచ్చినోడు తరచుగా మరలా వచ్చి నా ఇంటికి వచ్చి ఏమైనా ఇస్తాడా? ఒకవేళ డబ్బులు అయిపోయినవి, నేను మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోయాను. మొదటిసారి నాకు 1,00,000 రూపాయలు మళ్ళీ వచ్చిన నేను నిలదీసి అడుగుతాడా, ఎరాబాయ్ ఆ రోజు నువ్వు ఒట్టేసావు కదరా, ఇందులో ఉంటానని మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళేవారు అని నన్ను ఎవరైనా అడగలుగుతారా? ఇవన్నీ అజ్ఞానంతో కూడిన మాటలు. సరే, ఆ మాటలో ఒకవేళ నిజమైతే కనుక ప్రశ్నించేవాడికి ఒక 10 లక్షలతో వాడిని మారతలేమో ప్రయత్నం చేయమని చూద్దాం. ఎవరంత ఈజీగా మారిపోయేవారు కాదు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి జీవామృతాన్ని గుర్తించిన వారు ఆయన కొరకు చనిపోవటానికి కూడా ఇష్టపడతారు. ఇది అద్భుతమైనటువంటి ప్రేమతో కూడినటువంటి విశ్వాస జీవితం. ఇది ఒక యేసుక్రీస్తు ప్రభు వారిలోనే ఇది సాధ్యం. ఆయన ఎట్టివాడు అనేది ఈ రాత్రి క్లుప్తంగా కొన్ని మాటలు మనం విందాం. 50 సంకీర్తన 7 వచనాలు మీరు చదివితే లేఖనములు ఇలా రాయబడి ఉంటుంది అక్కడ. నా జనులారా, నేను మాటలాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపము, నేను దేవుడను నీ దేవుడను. చాలంతే. నా జనులారా, నేను మాటలాడబోచున్నాను, ఆలకించుడి. దేవునిలో ఉన్న అనేకమైన సద్గుణ లక్షణాలలో ఒక అద్భుతమైన గుణం ఏమిటంటే దేవుడు మాట్లాడతాడు. చెప్పండి, దేవుడు ఏం చేస్తాడట? మాట్లాడతాడు. నిలువెత్తు మనుషులం మనమే మాట్లాడుతున్నప్పుడు, మనమే చూస్తున్నప్పుడు, మనిషిని సృష్టించిన దేవుడు కూడా మనుషులమైనటువంటి మనతో మాట్లాడతాడు. కన్న తల్లి తన బిడ్డల మీద ప్రేమ ఆప్యాయత పంచుకున్నట్లు ఆ బిడ్డకు మన భాష అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో సైక్ చేసి నన్ను ఇలా రా అంటది. ఇంకా అపారమైన ప్రేమ గల తల్లి అయితే ప్రాకుతున్న పసిబిడ్డకు తల్లి తన స్తన్యమును చూపిస్తుంది.
నాన్న జుజ్జు ఇస్తుందా తనన్న అని చెప్పి సగం ఓపెన్ చేసి ఆ స్తన్యమున ఆ పసిబిడ్డ చూపించినప్పుడు ఆ పాల కోసం ఆ పసిబిడ్డ ప్రాక్కుంటూ తల్లి ఒడుగు చేరుకుంటా. ఇవి ప్రాక్టికల్గా సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటకు వస్తే దేవుడు కూడా ఏం పంచి మనల్ని తన యుద్ధకు ఆహ్వానిస్తున్నాడు అనగా, తన ప్రాణమును పణముగా పెట్టి నా జనులారా నేను మాటలాడబోచున్నాను ఆలకించు. మనిషికి ఒక అలవాటు ఉంది, అదేంటో తెలుసా? మాట్లాడటం మనకు తెలుసు, ఎవరైనా మాట్లాడితే వినటం కూడా మనకు బాగా తెలుసు. మాట్లాడటం మనకు బాగా అలవాటు, ఎవరితోనైనా మనం మాట్లాడతాం, ఎక్కడైనా మనం మాట్లాడతాం, ఎందుకంటే మనకు బాల్యం నుండి అలవాటైంది మాట్లాడతాం. అలాగే ఎవరైనా మనతో మాట్లాడితే వినగలిగే అలవాటు కూడా మనకు, చెప్పు బాబు ఏం చెప్తున్నారో చెప్పండి అయ్యా అని చెప్పి కూడా వింటాం. మనం వినే అలవాటు మన దగ్గర ఉంది, మాట్లాడే అలవాటు కూడా మన దగ్గర. అయితే మనుషుడు వినే ప్రతి మాట కూడా మనిషి జీవితానికి మంచిది అనేది నేను చెప్పను. మనుషుడితోటి మనిషి చెప్పే మాటల్లో కొన్ని మంచి ఉంటే ఉండొచ్చేమో, కానీ మనిషి జీవితంలో మనిషి వినే వాటిలో ఎక్కువ శాతం మనిషికి చెడే ఉంటారు. ఒరే నువ్వు ఆపదలో ఉన్నావు, నీ ఆపద తొలగాలంటే దీనికి ఒక మంచి కారణం, ఇలా చేస్తే ఈ ఇబ్బందులు తొలుగుతావని చెప్పేది చాలా తక్కువ. ఎరా మందేద్దామా, ఎరా కొత్త సినిమా వచ్చిన సినిమాకి వెళ్దామా, ఇలాగ మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది మనుషులకు ఎదురవుతారు. వాటి ప్రకారంగా ప్రయాణం చేసేవారు కూడా చాలామంది సమాజంలో ఉన్నారు. అయితే వినండి, దేవునిలో ఉన్న సద్గుణ లక్షణాల్లో ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను ఆలకించు. ఆయన మాట్లాడితే ఏం జరుగుతుందో చూద్దాం. లూకాసు వార్త 5:5 మీరు చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది, బోధకుడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినప్పటికీ నీ మాట చొప్పున మా వలను వేతుమని చెప్పి అలాగు తమ వలలను వేసిరి. అంతటా విస్తారమైన రాశి పడెను. తమ వలలు పిగిలిపోయినంతగా 2 దోణులు పట్టునంత విస్తారమైన రాశి ఆ వలలో పడెను. మన ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు నదులు సముద్రాలతో నిండిన ప్రాంతమే కదా. ఎక్కువగా మన అందరికీ తెలిసిన విషయమే. ఒకడు వేటకు వెళ్ళడానికి దాదాపు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ కాకినాడ ఇటు విశాఖపట్నం వెళ్ళినప్పుడు నెల వరకు కూడా వారు వేటకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. సమృద్ధి కలిగిన రాశితో తిరిగి రావటానికి ఇష్టపడతారు. అలా వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో తుఫాను హెచ్చరికలు కూడా వస్తుంటాయి. ఏమని? ఇదిగో సముద్రం వేటకి వెళ్ళిన మత్స్యకారులకు ఇదే ప్రకటన, అదేమనగా రాబో 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం పట్టింది, కాబట్టి దయచేసి వేటకు ఎవరు వెళ్ళొద్దు అనేటువంటి ప్రకటన కూడా అప్పుడప్పుడు మనం వింటుంటుంటాం. అలాగే క్షేమంగా వచ్చేవారు కొందరైతే ఆ తుఫాను ప్రభావానికి ఆ సముద్రంలో చనిపోయిన వారిని కూడా చాలామంది చూస్తారు. కానీ ఒక జాలరి వాడు పట్టినటువంటి పట్టు కడవరకు కూడా నిలబెట్టుకుంటారు. ఈ ప్రపంచంలో బలవంతుడు, గట్టివాడు, మొండివాడు, ప్రాణానికి తెగించిన వాడు, అన్ని సుఖాలకు దూరంగా ఉన్నవాడు ఎవరైనా ఉన్నారా అని అంటే కనుక అది సముద్రం మీద వేటకు వెళ్ళినటువంటి వాడే. ఇర్మియా గ్రంథం 16:16 మీరు చదివితే అక్కడ ఒక ప్రవచనం ఉంటారు. ఏమిటంటే, వారిని పట్టుకొనుటకు నేను చాలా మంది జాలరులను పిలుస్తాను అంటాడు. ఇర్మియా 16:16 వచ్చున్నాము. అమ్మా నో, ఇదే యెహోవాకు వారిని పట్టుకొనుటకు నేను చాలా మంది జాలరులను, ఇక మీదట మీరు చేపలు పట్టేవారుగా కాక మనుషులు పట్టు జాలరులుగా నేను మిమ్మల్ని అని చెప్పి అక్కడ ప్రవచనము, ఇక్కడ సంపూర్ణ నెరవేర్పు కలిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ మాట చొప్పున అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలి కదా. కాస్త వృత్తాంతం మీకు తెలియడానికి మాట నేను చెప్తున్నాను. కాబట్టి జాలరి వాడు 4 రోజులు వేటకు వెళ్ళిన భార్య బిడ్డలకు దూరంగా ఉంటాడు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటాడు, సుఖాలకు దూరంగా ఉంటాడు, ఎండలో ఉంటాడు, చలిలో ఉంటాడు, తుఫాన్లో ఉంటాడు, చీకట్లో కూడా అలవాటు పడిపోతాడు, అక్కడే ఉంటాడు. ఇంటికి వచ్చినప్పుడు అమ్మయ్య ఇంటికి వచ్చాడు నా భర్త అని ఆ యొక్క భార్య, అమ్మ నా కొడుకు ఇంటికి వచ్చాడు నా తల్లిదండ్రులు అనుకోవాలి. కాబట్టి
కాబట్టి వేటకు వెళ్ళేటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మీరు బైబిల్లో చదివినప్పుడు 2000 సంవత్సరాల క్రితం పేతురు అనేటువంటి వ్యక్తి, అది ఒక సముద్ర ప్రాంతం, అది ఒక ఉదయకాల సమయం, అందరూ తమ తమ దోణిలను తమ పడవలను శుభ్రం చేసుకుంటున్నారు. అక్కడ సరిగ్గా యేసు ప్రభు వారు అదే ప్లేస్కి వెళ్ళారు. అప్పటి వరకు శిష్యులు ఆయనతో లేరు, అదే ప్రారంభ రోజులు అన్నమాట. ఆ దోణి యొద్దకు వెళ్ళి ఆ దోణిలో కూర్చుండి ప్రజలకు ఆయన ఉపన్యాసం చేయటం జరిగింది. ఎందుకో ప్రపంచంలో చాలా మంది మాట్లాడతారు, కానీ ఆయన మాటలకు ఎందుకో చాలా మంది హృదయాలు చాలా దగ్గరయ్యాయి. అదే లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. జన సమూహము దేవుని వాక్యం అనే మాటలు వినుచు ఆయన మీద పడుచుండిరి. అబ్బా, అంటే విస్తారమైన ప్రజల సముద్ర తీరాట ఆయన మాటలు కావాలని. ఎందుకు ఆ మాటలు చాలా ఆకర్షణీయముగా ఉన్నవి. అందుకే ప్రపంచంలో దేవుడు మొదట ఆకర్షణీయమైన వాడు. ఆయన మాటలు అద్భుతమైనటువంటి ప్రియుల. ఆయన మాట్లాడితే ఎండిపోయిన ఎముకలు కూడా బ్రతికి సజీవముగా మనుషులుగా నిలబడతాం. అంత విలువైన మాటలు నిజదేవుడైన యేసు ప్రభు వారిలో మనం చూడగలుగుతాం. కాబట్టి జన సమూహం ఆయన మాటలు వినుటకై ఆయన మీదకు వచ్చి పడిపోతున్నారు. అయ్యా మాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన ఒక దోణిలో కూర్చుండి ప్రజలతో మాట్లాడుతుంటదిగా దోణిలు శుభ్రం చేసుకునేవారు తమ పనిని విడిచిపెట్టి ఒక్కసారి ఆయన మాటల మీద లక్ష్యం ఉంచారు. పాలు త్రాగే పసిపిల్లలు కూడా ఒక్కసారి స్తన్యమును విడిచి ఆ మాటలు చెప్తున్న ప్రభు తట్టు చూశారు. పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా ఒక్కసారి ప్రభు వైపు అలా చూస్తున్నారు. సముద్ర తీరాన్ని కొన్ని పనులు చేసుకుంటున్న అందరూ తమ పనులు విడిచిపెట్టి ప్రభు తట్టు చూడటం జరిగింది. అలా అయిన తర్వాత ప్రభు అంటాడు, నీ దోణిని మరి కాస్త లోనికి పోనిచ్చి నా మాట చొప్పున వలవే నాయనా. అతడంటాడు, బోధకుడా, వేటకెళ్ళి నేను దాదాపు 15 రోజులు పైబడింది. 15 రోజుల నుండి ఏ విధమైన సరుకు వ్యాపారం నాకు లేదు. చివరికి నిన్న రాత్రంతా కూడా మేము ప్రయాసపడ్డాము, ఒక్క చేప పిల్లైనా పడలేదు ప్రభువా అంట. ఆ మాట చెప్తున్నప్పుడు ఉదయం దాదాపు పగలు 12-1 గంట కావచ్చు, పగటి వేళ. సాధారణంగా పగటి వేళ జలచరములు అనగా చేపలు నీటి పై భాగానికి ఎంత మాత్రం రావు. అందుకే వేటాడేవారు ఎక్కువ శాతం రాత్రులే వదిలేసి వదిలేస్తారు. ఆ చల్లదనానికి అవి పైకంటా రాగలుగుతాయి. పగటి యొక్క ఉష్ణోగ్రత ఎండకు జలచరములు అనబడిన మత్స్యములు లేకపోతే చేపలు అనేవి అడుగు భాగానికి వెళ్ళిపోతాయి. బాగా గట్టిగా వేస్తే వల సైజు పొడవెంత ఉంటుంది? గట్టిగా 10 అడుగుల, పోనీ 20 అడుగుల. సముద్రం చాలా అగాధం, చాలా లోతైంది. కానీ పేతురు అంటాడు, ప్రభు ఇది పగటి వేళ, మనుషుల అలజడికి ఏ జలచరములు వచ్చి వలలో పడతాయి? పడటం అసాధ్యం కదా ప్రభువా ఈ టైంలో అని కూడా అన్నాడు. లేదు నాయన, నా మాట చెప్పున నీవు వల వేయి అన్నాడు. అంతే. ఆ మాట నమ్మి ప్రభు మాటను విశ్వసించి తన చేతిలో ఉన్న వలను అలా విసిరేసరికి ఉన్నది ఒక దోణి మీదే, కానీ ఆ వలలో పడిన సరుకట 2 దోణెలు నిండినంత సరుకు పడిందండి. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే ఆయన మాటలో ఉండేటువంటి జీవామృతం అంత విలువైంది. క్రైస్తవ్యంలో ఉన్న అద్భుతం ఏంటో తెలుసా? క్రీస్తును ప్రకటిస్తారు, క్రీస్తు బోధలు ప్రకటిస్తారు, క్రీస్తు మాటలు వినండర్రా అని ప్రకటిస్తారు. ఎందుకో తెలుసా? ఏదో ఒక సందర్భంలో ఆ మాట నీకు కావాల్సి వస్తారు. ఇప్పుడు ఉదయాన్నే తల్లి వెళ్ళి ఒక బిందెతో ఒక కడవ చేత పట్టుకొని ఒక బావి దగ్గరకు కాలువ నద్దరికి వెళ్ళి కొండతో నీళ్లు తెచ్చి ఇంట్లో పెట్టిందంటే ఊరకే కాదు కదా. ఆ నీళ్లతో పదార్థాలు వండుకోవచ్చు, ఆ నీళ్లతో త్రాగచ్చు, ఆ నీళ్లతో వస్త్రాలే శుభ్రం చేసుకోవచ్చు, ఆ నీళ్లతో ఇల్లు గుమ్మాలే కడుక్కోవచ్చు, ఆ నీళ్లతో పాసిపోయిన అంట్లు దాకలు కూడా కడిగి శుభ్రం చేసుకోవచ్చు కదా. నీళ్లను ఎవరు వ్యర్థమంటారు? నీళ్లను ఎవరు నిష్ప్రయోజనం అనే మాట అంటారు? మనిషికి నీళ్ళెంత ప్రయోజనమో, గాలెంత ప్రయోజనం, ఆహారం ఎంత ప్రయోజనమో, మనిషి జీవితానికి మనిషిని సృష్టించిన దేవుని మాట కూడా అంత ప్రయోజనమై ఉన్నది. ఈనాడు ఎందుకో దేవుని యొక్క మాట వినటానికి చాలా మంది మనసొగ్గారు. చూడండి, సామెతల గ్రంథములో ఈ మాట ఇలా కనబడుతుంది. 14వ అధ్యాయము సామెతల గ్రంథము 15వ వచనాన్ని చదువుదాము.
సామెతలు, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మేస్తాడంటే చాలు చాలు చాలు. జ్ఞానము లేనివాడు, చెప్పాలి, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. ఏమండి, నాడు ప్రతివాడు ప్రతి మాట నమ్మి ఎంతవరకు మేలు పొందుతుందని ఆలోచన చేయండి. కొందరు కుటుంబాలకు పెడితే, అమ్మా రవి లేడా, అబ్బాయి పేరు రవి అనుకుందాం, అమ్మ రవి లేడా, ఇంకెక్కడ రవి బాబు, ఇంకెక్కడ రవి బాబు అంటదా తల్లి. అదేంటమ్మా మొన్న వచ్చారు కదా ఇంటికి, ఎక్కడున్నాడంటే ఏం చెప్తాం బాబా, నేను రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు బాబా, జీబులు ఎక్కించుకొని నా కొడుకుని. అదేంటమ్మా, ఏం జరిగింది నీ కొడుక్కి, ఏం చేశాడని, ఏం చెప్తాం బాబా, ఎవరెవరితో మరి స్నేహం చేశాడట, ఏవేవో ఎక్కడెక్కడికో వెళ్ళారట, పోలీసు వాళ్ళు చెప్పారు, పడుకున్న పిల్లోడిని తీసుకెళ్ళిపోయారు బాబా, నా కొడుకు మంచోడే కానీ ఎవరెవరు మాటలు విన్నాడో, ఏం చేశాడో కానీ ఈరోజు నా కొడుకు చెరసాల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. నిజమే, ఆ తల్లి చెప్పే బాధపడి నిజమే. కారణం ఏంటంటే జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్ముతాడు. వాడు ఆర్థిక పరిస్థితి ప్రతి మాట వినేలా చేస్తాడు. ఇంకో మాట చెప్తాను, ఒక ముగ్గురు స్నేహితులు, వాడికి కావాల్సిన ఒక స్నేహితుడు ఉన్నాడు. ముగ్గురు స్నేహితులు కారులో వచ్చారు వీడింటికి. కరెక్ట్గా వాడు పొలాలు నరుక్కుంటాడు రోడ్డు మీద. ఎరా ఏం చేస్తున్నారు రవి, నా కారు ఎక్కువ అన్నాడు. అరే ఏంట్రా కారు ఏంటి, చేతికి ఉంగరాలు ఏంటి, ఏంటి మీరు అని అంటున్నారు. అన్నీ హోటల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం, ఆయన టిఫిన్ తింటురా, ముందు కారు ఎక్కడ గబగబా చొక్కా వేసుకుని వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత మరి ఏంట్రా, నాతో పాటు మీరు చదువుతుందా, నా పరిస్థితి ఎలా ఉంది, మీరు ఇంత రిచ్గా ఇంత క్వాలిటీకి ఇంత ఆ స్థానంలో ఉన్నారు, మరి ఎన్నింటికి మూలం ఒకటేరా, చెప్తాం కానీ ముందు నువ్వు టిఫిన్ చేయి. సరి చేస్తుంటుండగా ఒక కొత్త వెహికల్, కొత్త మోటార్ బండి వేసుకుని వాడు ఆ హోటల్లో టిఫిన్ చేయడానికి వచ్చి, ఈ ముగ్గురు స్నేహితుల్లో ఒకడు ఇంత తాళపు గుత్తి తీసి టేబుల్ పెట్టి, రే మేము ఎలా ఇంతటి వారం అయ్యామంటే ఈ తాళపు గుత్తులు ఏదో ఒక తాళపు చెవి ఆ బండికి సూట్ అవుతా, ఏం చేయమంటావు, అది స్టార్ట్ చేసి ఇటు నుంచి ఇలాగ తోమెక్కి ఆ ఎదర్ సెంటర్లోకి నువ్వు వస్తే నీకు 10,000 రూపాయలు ఇస్తామని అన్నాడు ఒక స్నేహితుడు. రే అది దొంగతనం కదరా అన్నాడు అవతల వాడు. రే దొంగతనమో మంచితనాన్ని పక్కన పెట్టరా, ఈ రోజుల్లో బ్రతకాలంటే బ్రతికే పరిస్థితులు లేవు. నా మాట వినరా, ఎంతకాలం మీ అమ్మ చేత కూలి పని చేయతో, ఎంతకాలం పొలం నరుక్కుంటావురా నీ బతుకులో, మాకులాగా హాయిగా ఉంగరాలు పెట్టుకుని హాయిగా బ్రతకరా అని అనేసరికి రెండో వాడు అంటాడు, రే ఆడు చెప్పిన మాట నమ్ము, కాబట్టి నువ్వు తీసుకెళ్ళి ఆ బండి పక్కన పెట్టు, మేము సైలెంట్గా వస్తాను. ఎప్పుడు తప్పుడు పని చేయని అలవాటు లేని వాడు మెల్లిగా మొత్తం మీద ఓపెన్ చేస్తాడు. తాను ఓపెన్ అయింది, బండి స్టార్ట్ చేసాడు, ఎదరికెళ్ళాడు. ఈలో ఇటు నుంచి జీవు కారులో వెళ్ళిపోయారు, వాడి చేతి 10,000 ఇచ్చారు, అందులో బండి తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మయ్య, ఇంటికి వెళ్ళి వాడు తన తల్లి చేతిలో ఒళ్ళో పెట్టేశాడు 10,000 రూపాయలు. తల్లి అంటున్నారు, కొడుకు ఆ 10,000 రూపాయలు ఎక్కడేరా నీకు ఇవి, అమ్మా అవన్నీ తర్వాత అప్పులో ఉన్నారు కదా, నువ్వు అప్పులు కట్టేసే, ఇంటది కట్టగలరు, ఇంటది కట్టేసే, ఇందులో మంచి చీర నువ్వు కొనుక్కో, కావాల్సిన కిరాణా సామాన్లు తీసుకొచ్చి పెడతాను. ఆ రోజు అలాగే అయిపోయింది. వీటికి ఆసక్తి కలుగుతుంది, రెండో రోజు కూడా నన్ను పిలుస్తారేమో, రెండో రోజు కూడా నేను వెళ్తే బాగుంటుంది, కొన్ని రూపాయలు డబ్బులు వస్తాయి. ఒక వారం పోయిన తర్వాత మళ్ళా వచ్చారు, రారా బండి ఎక్కరా అన్నారు, వెళ్ళాడు. మరలా హోటల్ తీసుకెళ్లారు, మరలా ఏదో ఒక వెహికల్ కనబడింది, మరలా ఇదే జీవితం వీడికి అలవాటు 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 అయిపోయింది. ఆ ముగ్గురు పట్టబడ్డారు పోలీసు వారికి. వాళ్ళు చెప్పేశారు, మాతో పాటు 4వ వాడు ఉన్నాడు, వాడి ఇల్లు పలానా చోటని. సరిగ్గా రాత్రి వేళ ఆ జీవి ఇంటి ముందు ఆగింది, వాడిని కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ తల్లి చెప్తుంది ఈ వచ్చిన స్నేహితులతో, బాబా నా కొడుకు చాలా మంచోడు బాబా, వాడు విన్న మాటలే వాడి జీవితాన్ని పాడు చేసినాయి బాబా. తల్లిగా ఏ రోజు నా మాట వాడు విన్నాడని, వాడి తండ్రి మాట ఏనాడు విన్నాడని, వాడు ప్రతి ఒక్కరి మాట నమ్మి ఈ రోజు నా కొడుకు జీవితం సర్వనాశనం అయిపోవటానికి గల కారణం వాడు విన్న మాటలు సరైనవి కాదు బాబా. అందుకే నా కొడుకు జైలు పాలైపోయాడు. ఒకడు జైలు పాలు అవ్వచ్చు, మరొకడు వ్యాధిగ్రస్తుడే మూలం మంచం మీద ఉండొచ్చు. అదే ఇంటికి వెళ్ళి బాబు అమ్మ రవి ఏడి, ఇంకెక్కడ రవి బాబా, లోపల ఉన్నాడు బాబా, లోపల మంచం మీద ఉన్నాడు బాబా. ఏమైందమ్మా, ఏమైందంటే ఏం చెప్తాం బాబా, అదేదో రక్తం మారిపోద్దట కదా బాబా, జబ్బు అయితే నాకు తెల్ల కానీ ఆ రక్తం మారిపోయేట్టు బాబా, మనిషి అస్థి పంజరం అయిపోయాడు బాబా, చూడు బాబా. ఎవరో మాట నమ్మటము, ఆ మాటని ఆధారంగా తీసుకుంటాం, వాడి జీవితాన్ని పాడు చేసుకుంటాం. ఒక మాట విని దొంగగా మారచ్చు, ఒకడు దోషిగా తీర్చబడచ్చు, ఒకడు దుర్మార్గుడిగా మారచ్చు, ఒకడు హంతకుడు అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. కారణం సమాజంలో కూడా మనుషులతో మాట్లాడుతున్నారు. అయితే మనుషులతో మాట్లాడే మాటలు ఎంతవరకు న్యాయబద్ధం?
మా రాజమండ్రిలో మా చర్చకు సంబంధించిన ఒక ఆమె అని చెప్పింది, అయ్యా సహోదరి ఇంటికి వెళ్ళారా, ఎప్పుడు వస్తారు మీరంటే, నేను మంగళవారం బుధవారం వస్తానని చెప్పి మా సంఘంలో ఒక నలుగురిని వెంట పెట్టుకుని ఆ ఇంటికి వెళ్ళా. మమ్మల్ని తీసుకెళ్ళిన వ్యక్తి రౌండ్ మెట్ల వీళ్ళు గబగబగా పైకి ఎక్కి, లక్ష్మి పాస్టర్ చేస్తారే అన్నట్టు ఆవిడైతే చిన్న పొయ్యి మీద ఏదో వంట వండుకుంటుంది. గబగబా బట్టలు సర్దుకుని చక్కగా నిలబడి లోపలికి వెళ్తుంటే మాకు ఇలాగ నమస్కారం పెట్టి లోపలికి రండి అయ్యా. నలుగురు మేము వెళ్ళాం. ఆమె వయసు ఎంత కదా, అప్పట్లో ఒక 28 సంవత్సరాలు ఎంతో వయసు ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాతావరణం చూస్తే నేను వెంటనే అబ్జర్వ్ చేస్తా, ఈ కుటుంబం చాలా దీన స్థితిలో ఉంది, కుటుంబ పరిస్థితి బాగోలేదు, చాలా అప్పుల సమస్యలు ఉన్నట్టున్నారు. అది చిన్న పాత్ర పెట్టుకొని పుల్లలు పోయి అలా ఊదినట్లు ఊదుకుంటుంది. చిన్న ఇల్లు అనమాట. అది ఫస్ట్ పోర్షన్ అనుకుంటా, మట్టితో కట్టినట్టు పొయ్యది. సరే, లోపలికి వెళ్ళిన తర్వాత ఈవిడ గబగబా 4 కూల్ డ్రింక్స్ బాటిల్, చిన్న లిమ్కా బాటిల్స్ ఏయో తీసుకొచ్చింది. మేము మంచం మీద కూర్చున్నాము. అది లోపల ఉండేటువంటి గది. నాకు ఎదురుకుంటా బీరువా ఉంది, బీరువాకి అద్దం ఉంది. అద్దంలోంచి బయట ఆవిడ నాకు కనబడుతుంది. ఆవిడ ఇలా చేతులు ఇలా కట్టుకొని గోడకి ఇలా జాబడి పిల్లల్ని దగ్గర గంట పెట్టుకుంది. ఆ అద్దంలో చూస్తుంటే ఆ తల్లి, ఆ సహోదరి అలాగే గోడకు జాగడు. నేనే పేరు పెట్టి, అమ్మ లక్ష్మి, మమ్మల్ని లోపలికి కూర్చోమని చెప్పి నువ్వు బయట నిలబడ్డా తల్లి, లోపలికి రామ్మా అంటే, వస్తానయ్యా, డ్రింక్స్ తాగుతారు, త్రాగండి. లేదు, నువ్వు ముందు లోపలికి రారా తల్లి, చెప్పు ఏమిటి నీ సమస్య ఏంటి చెప్పరా అని ఒక సొంత అన్నగారులాగా ఆమెను అడిగితే, ఏం చెప్తానయ్యా, పరిస్థితులు తారుమారైంది, నాకు పెళ్ళి 7 సంవత్సరాలు లేదు, బాబుకేమో 5వ సంవత్సరం. నా భర్త ఫుట్పాత్ మీద, ప్లాట్ఫామ్ మీద చిన్న పిల్లల గౌళ్ళు, చిన్న పిల్లల బట్టలు ప్లాట్ఫామ్ మీద రెడీమేడ్ సరుకు అమ్ముతుంటాడు. ₹1,00,000 నా ఇంటి వారు ఇచ్చారు కట్నం రూపంలో. ఏం చేశాడు. మా సొంత అన్నగారి దగ్గర ₹1,50,000 అప్పు చేసి వ్యాపారం పెట్టాడు. కుదేలైపోయింది. ఈ ఇంట్లో మేము ఉంటున్నాం. ఈ ఇంటి గల వారి దగ్గర ₹80,000 అప్పు చేశాం. ఎదురుగుంటున్న వారి దగ్గర ₹50,000 అప్పు చేశాం. ఈ అప్పులతో అర్ధరాత్రి వస్తుంటాడు తాగేసి, తెల్లవారుజామున ఎవరైనా వచ్చేసరికి వెళ్ళిపోతుంటాడు. పరిస్థితి ఇలా ఉన్నది. ఇక పుట్టింటి కూడా నేను వెళ్ళడం ఆగిపోయినా, నా అన్నలు కూడా నా ముఖం చూపించలేకపోతూ ఉన్నాను. అప్పులో వచ్చి ప్రతిరోజు నా మీద పడుతున్నారు. ఎప్పుడు తీరుస్తావే, నీ మొగుడు ఎప్పుడు ఇస్తాడే డబ్బులు అన్నట్టు నా మీద పడుతుంటే నేను ఏం చేయలేని పరిస్థితిలో, ఊరి కోసం చచ్చిపోనన్న పరిస్థితిలో ఉన్నానయ్యా, ఇది నా పరిస్థితి అని చెప్పి అప్పుడు మేము అంటే ఒక మాట చెప్పారు, తల్లి, సమస్యలు అందరికీ వస్తాయి, ఒకరోజు పరిష్కారం కూడా దేవుడే ఇస్తాడురా. మొదట నీ హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించు, దేవుని మాట విని జీవితంలో అడుగులు వేయటం నువ్వు నేర్చుకో, అది ఎంతవరకు తీసుకెళ్తుందో నీ జీవితం చాలా బాగుంటుంది అని దేవుని విషయాలు నేను చెప్తుంటే ఆమె ఒక భయంకరమైన మాట నా చెవిలో వేసింది. అదేంటంటే, అయ్యా, మీరు నాకు పాస్టర్ గారులే కానీ నాకు అన్నగారితో సమానం, కానీ ఒక చెల్లిగా మీరు భావించి నన్ను మీరు అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోండి అని. సరే చెప్పరామ్మ, ఏంటంటే ఒకసారి బయటకు రండి, ఆ బిల్డింగ్ చూడండి అని ఒక ఇల్లు చూపించింది మాకు. చూసాం. ఏంటి, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి జట్టులో పనిచేసే జట్టు మేస్త్రి. అతను మెయిన్ రోడ్లో పనిచేసేవాడు. ఆయన చనిపోయాడు. ఆమెకు 2 ఆడపిల్లలు. మంచి కట్నాలు ఇచ్చి పెళ్లి చేసింది. ఒక కారులో కూడా ఆవిడ తిరుగుతూ ఉంది. ఆమె మంచి స్థితిలో ఉన్నది అన్నది. నేను నీ కోసం చెప్తే ఆ ఇంట్లో ఆవిడ కోసం నాకెందుకు చెప్తావరా తల్లి అని అంటే, అదే పాస్టర్ గారు చెప్తున్నాను. అయితే ఆవిడి పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తుంటుంది, వేశ్య వృత్తి చేస్తుంది. ఆ విధంగానే పిల్లలు ఖరీదైన కట్నాలు ఇచ్చి గ్రాండ్గా పెళ్లి చేసింది. ఆమె చేతులు చాలామంది స్త్రీలు ఉంటారు. నచ్చిన వాళ్ళ దగ్గరికి రాత్రి పంపిస్తారు. గోల్డ్ అంత డబ్బు వచ్చి పడిపోతుంది. ఆవిడ నన్ను అన్నది, ఏమే లక్ష్మి, ఎంతకాలం నువ్వు ఇలాగే ఉంటావే నీ బతుకులో, నా మాట విని నా మాట చొప్పున చేస్తే నీ దరిద్రం అంతా కూడా పోతుంది, మంచి సంపన్న స్థితిలో ఉంటావు, ఒక ఇల్లు సొంతంగా కొనుక్కుంటావు, నీ లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పి సరిగ్గా 6 మాసాల నుండి నన్ను అడుగుతుందయ్యా. గత రాత్రి కూడా నన్ను అడిగింది, ఏమే, ఒక పెద్ద సేటు గారు నాకు పరిచయం అయ్యారు, మరి నువ్వు వెళతానంటే నేను పంపిస్తాను, ఒక్క రాత్రికే ₹20,000 నీకు ఇస్తాను, నా మాట వినని చెప్పింది. నేను చెప్పాను, మా బంధువురాలు అంటే మమ్మల్ని మందిరం తీసుకెళ్ళింది కదా సహోదరి, రేపు పాస్టర్ గారిని తీసుకొని వస్తానని చెప్పింది, ప్రార్థన చేయించుకొని నీతో చెప్తాను అని నిన్న రాత్రి నేను మాట ఇచ్చాను అయ్యా ఆవిడికి. ఇది నా పరిస్థితి. కాబట్టి ఒక సహోదరిగా నేను అడిగేస్తున్నాను, మీరు ప్రార్థన చేసిన తర్వాత
నేను వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా చెప్పండి అని అడిగిందండి. మరి దీన్ని ఏం సమాధానం చెప్పాలి? మంచిగా ఒకే మాట చెప్పాను, వెళ్తాననుకుంటున్నావా అని. నా పరిస్థితిని బట్టి నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఆవిడ మాట నాకు ఎందుకో నచ్చింది, ఆవిడ మాట చొప్పున నేను చేయాలనుకుంటున్నాను అన్న ఒకే మాట చెప్పాను. చూడరా తల్లి, పిల్లోడు చూస్తే వయసులో చిన్నవాడు, నీకు పెద్ద వయసు కూడా కాదు నీది. ఇదే పనిని కొనసాగిస్తే సమాజం నీ భర్తను కాకే పొడుస్తుంది. ఏమనంటే, ఎరా నువ్వు ఉంటుండగా ఆమె ఇలా తిరుగుతూ ఉంది, అసలు నువ్వు మనిషివేనా అని అంటే, ఏదో ఒక రోజు అతడు రైలు కింద పొరబెట్టి చచ్చిపోయి, ఎందుకంటే రైలు గట్టి దగ్గర వాడేది, ఏదో ఒక రోజు రైలు కింద పొరబెట్టి చచ్చిపోతాడు. అంతటితో నీ భర్త పని అయిపోతుంది. రెండు, ఇదే పని చేస్తే కనుక ఎయిడ్స్ వ్యాధిని జబ్బు ఏదో రోజు నీకు వచ్చేస్తాను. మంచం మీద పడిపడి ఒక రోజు క్షీణించి నువ్వు చచ్చిపోతావు. పిల్లవాడుగా ఉన్న ఈ పిల్లవాడు కొంతకాలానికి అనాదిగా మారిపోతాడు. సమాజం వీడిని అంటది, తల్లి విలువ లేకుండా పెంచబడతాడు. ఇటు మరి నీ తల్లి చచ్చిపోవడానికి మీ నాన్నే కారణం, మీ యొక్క నాన్న చచ్చిపోవడం మీ తల్లే కారణంరా. మీ తల్లి ఇలా చేయడాన్ని బట్టే నీ తండ్రి ఇలా చచ్చిపోయాడురా, పరువు పోయి. నీ తల్లి కూడా జబ్బు చేసి చచ్చిపోయిందంటే ఆ చిన్న పసిబిడ్డ రాబోయే రోజు హృదయం కఠినమైపోతుంది. ఇవన్నీ ఆలోచించి నువ్వు అనుకుంటున్న పని నువ్వు చేయాలనుకుంటే నువ్వు చెయ్యి. దైవజనుడుగా దేవుని మాట చెప్తున్నా, నా మాట చెప్పు నువ్వు చేయాలనుకుంటే నీ బ్రతుకు సూర్యోదయంలో ఉదయిస్తుంది. కొంత కష్టాన్ని ఓర్చుకుంటే కనుక అద్భుతంగా నీ జీవితం ఉంటుందని చెప్పి యథార్థంగా చెప్తున్నాను. భరించేత కాళ్ళ మీద పడి కన్నీళ్ళుగా చిన్నది సహోదరు. అయ్యా మంచి టయానికి వచ్చి మాట చెప్పారు అయ్యా. నిజంగా ఈ దినం నేను ఈ మాట వినకపోతే ఆవిడ మాటకు నేను లోబడి నా జీవితాన్ని అటువైపు నీకు మళ్ళించుకున్నాను. ఈరోజు అద్భుతం ఏంటంటే, విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర ఒక మంచి వస్త్ర దుకాణం పెట్టుకొని రుణాలన్నీ తీరిపోయి ఒక ఉన్నత స్థానంలో ఉందని నా కుటుంబం. పిల్లోడు పెరిగి పెద్దవాడైపోయాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, జ్ఞానము లేనివాడు చెప్పండి ప్రతి మాట వాడు నమ్మేస్తాడు. నీ పరిస్థితులు కొన్ని సందర్భంలో ప్రతి మాట నమ్మేసేలా చేస్తుంది ప్రియులారా. ప్రతి మాట వినేలా చేసేస్తుంది. ప్రతి మాటను నమ్మటానికే ప్రయత్నం చేస్తాడు. కారణం నీ పరిస్థితి అధోగతి పాలైనప్పుడు. కానీ వినండి, పరిస్థితులు ఎన్ని తారుమారైనప్పటికీ కూడా మనిషిని సృష్టించిన దేవుని మాట విన్నావా, అది నీ జీవితాన్ని మహిమోన్నతమైన స్థాయి తీసుకొని వెళ్తా. మనం చదువుకునే అధ్యాయంలో అక్కడ రాయబడింది, బోధకుడా నీ మాట చొప్పున మా వలలను వేతుము. ఎస్, ప్రభు మాట చొప్పున నిజంగానే వారు తమ వలలు వేసిరి. అద్భుతం. వారి జీవితంలో ఎన్నడూ చూడలేనంత విస్తారమైన రాశి, వారికి ఉన్న రుణాలు, ఆర్థిక పరిస్థితులు అన్నీ ఒక్క దెబ్బతో తీరిపోయినట్లుగా సమృద్ధి గల రాసి వచ్చి పడినది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చదివితే అక్కడ అంటాడు, మీరు సమ్మతించి నా మాటను మీరు విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. నిజమే, మీరు సమ్మతించి నా మాటలు మీరు వినినట్లయితే కనుక భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. ప్రియుల, దేవుడు అనగా మొదట అర్థం చేసుకునేవాడు, ఆయన ఎన్నడూ అపార్థం చేసుకునేవాడు. రెండు, మన స్థితిని ఎరిగినటువంటి దేవుడు మన చేత కక్షపూరితమైన భక్తి చేయించుకునేవాడు కాదు. మన స్థితిని బట్టి నిజాయితీ గల భక్తిని నేర్పించి చేర్చుకోగల దేవుడై ఉన్నాడు. అనగా మనకు కఠినమైన షరతులను పెట్టి ఇలా చేస్తేనే నేను చూస్తాను, ఇలా చేయకపోతే నేను ఏదైనా చేస్తాను అని ఆ టైపుగా దేవుడు ఎలాంటి వాడంటే ఒక తల్లి యొక్క ప్రేమ కన్నా గొప్పవాడు. ఏమంటే ఏ తల్లి అయినా తన పసిబిడ్డకు పాలు ఇవ్వటానికి షరతులు పెడతాదా? రే, పాలు తాగుతున్నావు కాబట్టి 10 రూపాయలు ఇవి, ఇదిగో రెండో స్తన్యం పాలు తాగుతున్నా కాబట్టి 20 రూపాయలు ఇవి అంటే పసికంది ఎక్కడికి వెళ్ళి తెస్తాడండి. అడిగేం తెలుసు, డబ్బు అంటాడు తెలుసా, డబ్బు సంపాదించాడు, వాడు ప్రాకటమే వాడికి తెలియదే. అప్పటికి వాడు పుట్టి ఒక వారం 10 రోజులు అయింది అనుకున్నాం పిల్లలు. వాడికి ఏం తెలుసండి, వాడికి చీమ కుట్టినా వాడు తొలగించుకోలేడు కదా. అలాంటి వాడికి తల్లి పాలు ఇస్తూ బిడ్డకు ఒక షరతులే చెప్తూ, ఇదిగో ఒక స్తన్య పాలు అయితే 10 రూపాయలు, ఇంకో స్తన్య పాలు అయితే ఒక 20 రూపాయలు ఇస్తే అప్పుడు నీకు పాలు ఇస్తానంటే ఆ బిడ్డ ఏమైపోవాలా? చచ్చిపోతాడు తప్ప బతకలేడు కదా. అంటే ఒక తల్లికి తెలుసు కదా ఆడేమి ఇవ్వలేడని సంగతి.
వాడి మీద ఏ భారం మోపుద్దా తల్లి? తన పాలు పుట్టడానికి ఏ షరతులు పెట్టి ఆ బిడ్డకు పాలిస్తుందా తల్లి? బిడ్డను కనటం ఎంత ఉచితమో ఆ బిడ్డకు తల్లి ఇచ్చే పాలు కూడా అంతే ఉచితము. అదే క్రమములో దేవుని యొక్క సహాయం అంతే మనకు ఉచితమో ఆయన మాట కూడా మనకు ఉచితమే. ప్రియ, దేవుడిలో ఉన్న గుణము మాట్లాడుట. ఎస్, ఆయన మాతో మాట్లాడే దేవుడు. ఆయనతో నువ్వు మాట్లాడాలంటే నువ్వు చేయవలసిన పని ఒక్కటే, ఏం చేయక్కర్లే. నువ్వు ఉన్న నీ ఇంట్లోనే, అది పెంకుటిల్లా, డాబా ఇల్లా, తాటేకిల్లా, అది ముఖ్యం కాదు కదా. నువ్వున్న నీ ఇంట్లోకే వెళ్ళి నీ ఇంట్లోనే ఒక మోకరించి నీ చేతులు పైకెత్తి ఒక మాట దేవుణ్ణి, నన్ను సృష్టించిన దేవా, నా తల్లి కడుపులో నన్ను పిండముగా ఉన్నప్పుడు నన్ను ఎరిగిన ప్రభువా లేక దేవా, నన్ను ఎవరైతే సృష్టించారో ఆయన దేవుడు అనబడినవో దేవా, ఇదిగో నాకున్న కష్టాన్ని బట్టి నా ఇంట్లో మోకరిల్లి నిన్ను అడుగుతాను. నువ్వెవరువో, నువ్వెక్కడున్నావో, నువ్వు ఎలాగుంటావో నాకు తెలుసు. మొత్తం మీద నన్ను పుట్టించిన వాడు నువ్వై ఉంటావు. కాబట్టి ఎవరైతే నన్ను పుట్టించారో ఆ దేవుడికి నా ప్రార్థన చెందునుగాక. ఏ దేవుడైతే నన్ను కలుగు చేసాడో ఆ దేవుడికి నా విన్నపాలు, నా విజ్ఞాపనలు చెప్పుకుంటున్నాను గాక అని చెప్పి నీ ఇంటిలో నేను మోకరించి ప్రార్థన చేసి చూడు. ఎందుకంటే దేవుడు మన స్థితిని ఎరిగినటువంటి వాడే తప్ప మన స్థితిని భిన్నంగా అర్థం చేసుకునేవాడు కాదు. అంటే పలానా చోటుకు వస్తే నువ్వు నన్ను కలుసుకుంటావు, అక్కడ మాత్రమే నేను కనపడతాను అనేటువంటి ఆయన కాడు. 29 ఇర్మియా గ్రంథం 13 వచనం మీరు చదివితే ఇలా వ్రాయబడి ఉంటారు. ఇర్మియా గ్రంథము 29:13 వచనం, మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి మీరు జాగ్రత్తగా విచారణ చేసిన ఎడల నిజముగా మీరు నన్ను కనుగొందురు. ఎంత అద్భుతం అండి! మీరు నిజంగా నన్ను తడివితే, నన్ను వెతికితే, నేను కావాలని మీరు కోరుకుంటే గనుక మీరు నన్ను వెతికిన ఎడల నిజంగా మీరు నన్ను కనుగొందురు. అప్పుడు నన్ను నేను మీకు కనుపరుచుకునేదను. ఎంత అద్భుతం! సామెతలు 8:36 వచనం చూస్తే అక్కడ అంటాడు 35 కానించి, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టి నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశం వినువాడు ధన్యుడు, యెహోవా కటాక్షం వాడికి కలుగును. నా మాటలేందు అసహాయపడు వారందరూ మరణము స్నేహితురు. ఎస్, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టి నా ద్వారబంధముల యొద్ద కాచుకున్న వాడికి నేను నా కటాక్షం వాడికి కలుగును, నా జీవం వాడికి దొరుకుతుందని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి నిజదేవుడిని నువ్వు తెలుసుకోవటం పెద్ద కష్టం కాదు. నిజదేవుడు నీ హృదయంలో రావటానికి పెద్ద కష్టం కాదు. ప్రేమించే దేవుడు, ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే ప్రేమించి ఆదరిస్తాడో, నిజంగా దేవుడు అనేవాడు మనల్ని అర్థం చేసుకునేవాడై ఉండాలి తప్ప దయచేసి ఆయన ఎప్పటికి కూడా మనలను అపార్థము చేసుకునేవాడై ఉండటానికి వీలు. అందరు చీ అనేవాడు, ఏ తల్లి కూడా తన బిడ్డను చీ అన్నది. ఒకవేళ వాళ్ళ ఆడబిడ్డ చెడిపోయింది, పాడైపోయింది, అత్తమామలు కూడా చీ 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 అన్నారు, భర్త కూడా చీ 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 అన్నారు. ఎవరింటికి వెళ్తుంది ఆవిడ? అన్నగారింటికి వెళితే వదులు మనవాళ్ళు కాదు. ఇదిగో మీ చెల్లి ఇంటికి వచ్చిందా, ఒక్క క్షణం నేను ఇంట్లో ఉండను సుమా అని అంటది ఆమె. ఇలాగ అందరూ కూడా చేదరించుకోవచ్చు, కానీ తల్లి ఇల్లు మాత్రము ఆ బిడ్డను స్వాగతిస్తారు. ఇలాంటిది, అమ్మ బాగా పెంచాను, నేను పెద్ద చదువు చదివించాను, ప్రయోజకురాలు అవుతావు అనుకున్నాను, కానీ ఇంతటి పరిస్థితి తెచ్చుకుంటామని కల్లో కూడా అనుకోలేదు. అయ్యిందేదో అయ్యింది, పడవలసిన పేరేదో పడ్డావు, చెట్టేదో అనుభవించావు, సరే ఇక మిగిలింది నాకు నువ్వు, నీకు నేనే కదా. కాబట్టి నీతో పాటు తెచ్చుకున్న 2 బిడ్డలకి నీకు నా ముద్దేదో నేను బ్రతికినంతకాలం నేను పెడతాను. ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లేదు, ఎవరి ఇంటి గుమ్మం కూడా నువ్వు తొక్కక్కర్లేదు. నిన్ను కన్నందుకు మాత్రం నాకు తప్పదు కాబట్టి కడుపులో పెట్టి నేను దాచుకుంటానమ్మని చెప్పి ఆ చెడిపోయిన ఒక పురుగు కంటే హీనమైన ఆమె జీవితాన్ని కన్న తల్లి మాత్రము స్వాగతిస్తాడు. ఆమె సమాజానికి ఎవ్వరికి అక్కర్లేదు ఆ బిడ్డ, కానీ తల్లి మాత్రం అందరిలాగా చేదరించుకోదు. అందరూ చీ 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 అని ఉమ్ములు ఊసినా సరే తల్లి మాత్రము తన బిడ్డకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. తెలుసు చెడిపోయిందని సంగతి తెలుసు, పాడైపోయిందని సంగతి తెలుసు, అందరి చేత ముఖం మీద ఉమ్ములు ఉంచుకుందని సంగతి కూడా తెలుసు. అయినప్పటికీ అందరితో పాటు ఈవిడ కూడా ఒకటైపోతే అసలు ఈ బిడ్డకి ఎక్కడ పోతుందో చెప్పండి, ఎక్కడ తలదాచుకుంటారు? అందుకు బైబిల్లో దేవుడు అంటాడు, ఒకని తల్లి, యెషయా గ్రంథము
6వ అధ్యాయము 15వ వచనం అనుకుంటా, 15వ వచనమా 13వ వచనం అనుకుంటా. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మలను ఆదరించేదను. ఎంత అద్భుతమైన మాట. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను. ఈనాడు అనేక మంది యేసుక్రీస్తు ప్రభు యుద్ధకి రావటానికి ముఖ్య కారణం ఇదే ప్రియ. ఆయన మనుషులమైన మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. మన నుండి ఏ స్వలాభాన్ని అయినా అపేక్షించేవాడు కాదు. ఒక దేవుడు నోరు తెరిచి నాకేమని ఇవ్వా అని అడిగితే ఆయనకి ఇచ్చేంత గొప్పవారు కూడా మనము కాదు. ఏమి ఇవ్వగలుగుతాం చెప్పండి? ఎంతనివ్వగలుగుతాము? విశ్వమంతా ఆయనదే కదా, లోకము దాని పరిపూర్ణతయు ఆయనదే. ఒకవేళ దేవుడు మన మీద ఒక షరతు, ఒక ఖండితమైన ఆజ్ఞ పెట్టి 100 కేజీల బంగారం తీసుకొని నేను పొద్దు నా దగ్గరికి రాంటే ఎవరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు చెప్పండి? ఒక్కరు కూడా లేదు. ఎవరైనా ఎంత ఇవ్వగలుగుతా? నన్ను కలుసుకోవాలనుకుంటే 100 కోట్ల రూపాయలు తీసుకు చాలా పెట్టు, వెంటనే నీకు దొరుకుతానంటే కనుక అది ఎవరికి సాధ్యం అవుతుంది కదా. కాబట్టి సాధ్యము కాలేని ఏ షరతులు కూడా దేవుడు మనకు పెట్టలేదు ప్రియులారా. ఆయన కలుసుకోవటానికి అనుకూలమైన వాటినే ఆయన పెట్టాడు. ఎస్, నీ పూర్ణ మనస్సుతో మీరు ఆయనను వెతికిన ఎవని మనస్సు ఆయన మీద ఆనుకున్నదో వాని పూర్ణ శాంతి గల వారిగా ఆయన కాపాడువాడు. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయము 13వ వచనాన్ని మీరు చదివితే ఆ వాక్యములు ఇలా వ్రాయబడి ఉంటారు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని మనసారా ఆదరించెదను. వారి జీవితంలో ఎదురైన విచారమంతటిని కొట్టివేసి నేను వారికి నిండు మనసుతో ఆనందమును కలుగుచేది. ఎక్కడ దొరుకుతాడు? ఇలాంటి మాట మాట్లాడేటువంటి దేవుడు ఎంత విశేషమైన వాడు ప్రియులారా. మరలా చదవండి ఆ మాట. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని నేను మనసారా ఆదరిస్తాను. వారి జీవితంలో ఏ విషయాల్లో విచారం అధికమైపోతూ వచ్చిందో ఆ విచారమంతటిని కూడా కొట్టివేసేసి వారికి నేను ఆనందము కలుగు. అందులో 24 వచనములో 24 వచనం, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాను, కృషించిన వారి జీవితాలను మేలుతో నింపుదును. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. అలసి ఉన్న వారి ఆశ, అలసి ఉన్న వారి యొక్క ఆశ, వారి యొక్క ఆశ భంగము కానేరదని రాయబడినాడు. వారి ఆశను భంగము కానియాడు. మనిషిగా మనలో చాలా విలువైన ఆశలు ఉండొచ్చు ప్రియులారా. నా బిడ్డ ప్రయోజకుడు అవ్వాలి, నా భర్త బాగుండాలి, అందరిలో నేను ఒక చక్కటి గృహాన్ని కట్టుకోవాలి, నా బిడ్డలకు ఒక మంచి దారి రావాలని ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తారు. అది పొరపాటు తప్పని నేను చెప్పను, లేకపోతే దాన్ని ఏదో అతిశయుక్తముగా నేను చెప్పట్లేదు. కానీ ప్రతి కుటుంబంలో ఉన్న పరిస్థితి, నా బిడ్డ బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని అనుకోవటం మంచి మాటే. కానీ సమాజ పరిస్థితిని చూస్తే బాగోలేని పరిస్థితులే మన జీవితంలో ఎదురవుతాయి. అందుకే మనకు కావాలి దేవుని యొక్క విలువైన మాట. ఎందుకంటే ఆ మాట ఎలాంటిదంటే, దేవా నీ మాట నన్ను బ్రతికించును, బాధలలో నీ మాటయే నాకు నెమ్మదినిచ్చును. ఎస్, అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరచి కృషించిపోయిన జీవితాలను మేలుతో నింపుతా. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమనిచ్చి వాడిని మనసారా ఆదరిస్తాను. ఎక్కడుందండి ఇలాంటి మాటలు? నిజంగా ఇలాంటి మాటలకి నా జీవితం యేసు ప్రభు వారికి సొంతమైంది. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు పలికేటువంటి ఆ బోధలో పలికిన మాటలు వంటి మాటలు ఒకవేళ ఎక్కడైనా దొరికితే కనుక వెతుకోండి, తప్పులేదు. అలాంటి మాటలు చెప్పేవారు ఎవరైనా ఎదురైతే కనుక స్వాగతించండి, వారి కాళ్ళ మీద పడండి, వారిని మొక్కండి, వారిని ప్రార్థించండి, తప్పులేదు. కానీ అలాంటి మాటలు ఒక్క యేసుక్రీస్తు ప్రభువులోనే ఆయన పలికిన మాటలు కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. 3.5 సంవత్సరాలు ప్రభు వారు మాట్లాడిన మాటలు ప్రపంచాన్ని ప్రభావితం చేసేసాయి. దేవునికి స్తోత్రాలు. ప్రపంచాన్ని కదిలేలా చేశాయి. లాఠీలు ఇరిగిపోయినా, జైలు గోళ్ల బ్రద్దలైపోయినా,
మార్పు లేని జీవిత ఖైదీలు జీవితాలు ఒక్క చిన్న మాట చేత వారి జీవితాలు మారిపోయినాయి. ఎంతో మంది ఉన్నారు ఈనాడు. రౌడీలు, గూండాలు, హంతకులు, త్రాగుబోతులు, దొంగలు, నెక్సలెట్స్, రాడికల్స్, భయంకరమైన దొంగలు ఎంతో మంది ఉన్నారండి భూమి మీద. యేసు ప్రభు నమ్మిన వాడు అందరూ మంచోళ్ళని ఇప్పుడు అనుకోకండి. నమ్మిన ప్రతి ఒక్కరు చాలా దుర్మార్గుడే. ఒకప్పుడు స్టేజ్, ఒకప్పుడు పాత జీవితం. ప్రభు దగ్గరికి వచ్చారు కాబట్టి ఈరోజు మంచోళ్ళు అయ్యారేమో. అది నేనైనా ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ఏదో సమాజంలో మంచిగా బ్రతుకుతుంటే బ్రతకచ్చేమో. కానీ అదే యేసు ప్రభు నమ్మలేని గత జీవితంలో ఒక్కసారి మీరు తొంగి చూస్తే కనుక ఇందులో కత్తులు పట్టుకునేవాడు ఉన్నారు, బాంబులు వేసేవాడు ఉన్నారు, దుర్మార్గ పనులు చేసేవాడు చాలా మంది ఉన్నారు. లాఠీలైనా ఇరిగిపోతాయి తప్ప వారి మనసులు అయితే విరగలేని పరిస్థితి. జైలు గోళ్లను బ్రద్దలు కొడతారు తప్ప వాడి హృదయాలు బ్రద్దలు కాలేదు. కఠిన జీవితాలు గల వారు చాలా మంది ఉన్నారు. ఎందుకో యేసు ప్రభు వారి దగ్గర రావటం బట్టి ఆయన పలికిన స్వామ్యం కలిగిన మాటలను విని, ఆయన పలికినటువంటి అపారమైన ప్రేమ కలిగిన మాటలకు వారు లోబడి వారి జీవితాలు సరి చేసుకొని ఈనాడు ఏ కీడునో వారు చేయకుండానట్లు, ఏ విధమైన నష్టం ఇతరులకు కలుగ చేయకుండానట్లు వారు బాగుపడటం మాత్రమే కాక అదే బాగుపడిన అనుభవాన్ని ఇతరులకు వారు పంచి ఇవ్వటం అనేది ఒక విశేషమైనటువంటి అద్భుతం. కాబట్టి నెంబర్ 1, ఆయన మాట వింటే ఏ కష్ట స్థితిలోనైనా నువ్వు పోషించబడతావు. 17వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథాన్ని మీరు చదివితే అక్కడ 12వ వచనములో ఒక మాట ఇట్లా రాయబడి ఉంటుంది. రాజుల మొదటి గ్రంథము, అందుకామె నీ దేవుడని యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనె తప్ప మరి ఏమీ నా యొద్ద లేదని చెప్పాను. అందుకు మేము చావక మునుపే నేను ఇంటికి పోయి వాటిని నాకును నా కుమారుడుకును సిద్ధము చేసుకొనవలనని వచ్చి తినని చెప్పాను. అందుకు ఏలి ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీ వెళ్ళి నేను చెప్పినట్లుగా ఈ మాట నెరవేర్చు. అంతే, నేను చెప్పినట్లుగా ఈ మాట వినండి. ఈ సందర్భము దాదాపు క్రీస్తుకు పూర్వము కొన్ని 100 సంవత్సరాలు మునుపటి చరిత్ర. అప్పట్లో దేశమంతా కరువు వచ్చేసేసింది. ఆ కరువు కాలంలో రాజుల ఇళ్లలో కూడా తిండి లేదు. ఏమంటే రాజుగారి ఇంట్లో తిండి లేదంటే ఇక సైనికుల ఇళ్ళలో తిండి ఉంటుందా? ఆ దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న వారి ఇళ్లలో తిండి ఉంటుందా? ఎందుకంటే రాజు ఇంటిలోనే ఏం లేదట, తిండి లేదు. ప్రియులారా, అంతటి కరువుతో నిండిపోయేటువంటి రోజుల్లో, అంటే మీకు అర్థమవుతుంది ఎంత కరువో చెప్తున్నాను. 2 ఆడవాళ్ళు ఒకే రోజు 2 బిడ్డలు కన్నారు. వారిద్దరిని ఉయ్యాలేసి పాలిస్తున్నారు. దేశంలో కరువు తాండమాడుతున్నారు. పాలు తాగుతున్న పిల్లలు అలాగే 1 వారం, 10 రోజులు, 1 నెల రోజుల వయసు వచ్చింది ఆ పిల్లలకి. దేశం కరువుతో ఉంది. అందులో ఒక తల్లి రెండవ దాంతో చెప్తుంది, ఏమే దేశమంతా కరువుతో ఉంది, త్రాగటానికి నీళ్ళు లేవు, తినటానికి తిండి లేదు, ఒక పని చేద్దామా, ఇవాళకి నా బిడ్డను వండుకొని తినేద్దాము, రేపటి దినానికి నీ బిడ్డను ఉయ్యాలో నుండి తీసి కత్తిపేటకేసుకొచ్చి రేపటి దినానికి మరి నీ బిడ్డను తిందామా అన్నది. అంటే ఎంత ఆకలితో ఉంటే ఆ మాట చెప్తారు. అది ఎంత ఘోరం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒక్కసారి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. దానికి ముందు మాట ఉంటుంది, ఆ 2 స్త్రీలు దానికి ముందే 2 స్త్రీలు కనేది, 2 స్త్రీలు బిడ్డలను కనేది. అందులో ఒకటి నేటి ఆహారమునకు నా బిడ్డనిచ్చేదను, రేపటి దినానికి నీ బిడ్డను నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి దినమునకు నేను దాన్ని చూచి నేటి దినమునకు నీ బిడ్డను ఆహారము ఇమ్మని నేను అడిగి తిని, కానీ అది తన బిడ్డను దాచిపెట్టాను. అంటే కరువులో బిడ్డలను తినే పరిస్థితి వచ్చిందంటే ఎంత కరువు సార్ ఆలోచించండి. ఎంత కరువు అయితే ఆ పరిస్థితి వస్తుంది చూడండి. అలాంటి కరువు లాంటి రోజులలో
చూడండి 5వ అధ్యాయం విలాప వాక్యములు 10వ వచనం మీరు చదివితే ఇలా వ్రాయబడి ఉంటుంది. విలాప వాక్యం ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. విలాప వాక్యములు నా వాత్సల్యము గల స్త్రీల చేతిలో తాము కనిన కుమారులను వండుకు తినిరి, నా జనులు కుమారికి వచ్చిన నాశనము నేను చూడగా వారి కుమారులే వారికి ఆహారమే. ఎవడున్నదండి? 5వ అధ్యాయము 10వ వచనం విలాప వాక్యములు. వాత్సల్యము గల స్త్రీలు చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను, నా జనుల కుమారికి వచ్చిన నాశనం చూడగా వారి పిల్లలే వారికి. ఎంత బాధాకరమైన అలాంటి తాండవాడే కరువు రోజుల్లో దేవుని యొక్క వాక్యము ఒక బీదరాలింటికి వెళ్ళింది. దేవుని వాక్యము దైవజనుని రూపములో ఆ ఇంటికి దేవుని వాక్యం వెళ్ళింది. అప్పటికి ఆ ఇంటికి గల తల్లి తొట్లో ఉన్న పిండంతా తల్లి కొడుకు అలా తింటూ ఆ కరువు రోజుల్లో ఆఖరి స్థితికి వచ్చేసారు. ఇక తొట్టెలో పట్టెడి పిండే ఉంది. ఉదయాన్నే లేచింది ఆ తల్లి, అరే బాబు ఇదిగో ఈ పూటకి తినడానికి కాస్త తొట్టిలో పిండి ఉంది అన్నట్టుని అలా వాగు దగ్గరికి వెళ్ళి కాస్త నీళ్లును ఏరుకోవడానికి కొన్ని పుల్లలు కూడా తీసుకొస్తాను, నువ్వు ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళక బాబా అని చెప్పి తల్లి పిల్లవాడిని ఇంటికాడ పెట్టి ఆ తల్లి నీళ్లు చేదుకొని కాస్త ఎండిన పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళింది. ఆమె వస్తుంటుండగా దేవుని వాక్యం ఆమెకు ప్రత్యక్షమైంది. అనగా ఏలియా, అమ్మా నేను దాహముతో ఉన్నాను, నీళ్ళు ఇస్తావంటే కాస్త నీళ్లు పోసింది. వెంటనే రెండో మాట అన్నాడు, అమ్మా నేను చాలా దూరం నుండి వస్తున్నాను, ఆకలితో ఉన్నాను, నాకు ఆహారం పెట్టవా? అప్పుడు అమ్మంటారు, అయ్యా నీళ్ళంటే నీకు పోస్తానేమో కానీ, ఇంకా అడగండి ఇస్తానేమో కానీ ఆహారం అడగండి అయ్యా, ఎందుకంటే నా ఇంట్లో తొట్లో కొంచెం గుప్పెడు పిండి మాత్రమే ఉంది. ఈ వేళ మీద తింటే రేపటికి మా ఇంట్లో ఆహారమే ఉండదు. నేను నా కుమారుడు చనిపోకముందే వాటిని రొట్టె కాల్చుకొని తినటానికి ఇంత దూరం వచ్చి నీళ్లు పుల్లలు పట్టుకెళ్తున్నాను. ఆయన అంటాడు, అమ్మా నా మాట చెప్పున మొదటి అప్పమ్మ నాకేసి పెట్టు అంటే. అప్పుడు ఆమె అనుకుంది, ఇదే భోజనం నిన్నటి రోజుతో అయిపోతే ఈ రోజు లేనట్టే కదా, కాబట్టి నిన్నటి రోజే పిండి అయిపోయిందని నేను అనుకుంటాను, సరే రావయ్యా అని చెప్పి ఆయన ఇంటికి తీసుకెళ్ళి గబగబారు పిండంతా దులిపి రొట్టె చేసి ఆ దైవజనుడి చేతిలో పెట్టింది. ఆయన దాన్ని తినలేదు కానీ దానిని విరవక మునిపేలాగంటాడు, అమ్మా నా మాట చెప్పున నీవు ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి నీకు నీ కుమారుడు కావాల్సిన రొట్టెలు కాల్చుకు తినండి. నిజంగా అప్పటికి అయిపోయింది తొట్లో పెళ్ళి, కానీ మాటను నమ్మింది, మాటను విశ్వసించింది. లోపలికి వెళ్ళి చూడడంతో ఎక్కడున్న తొట్టి అక్కడే ఉంది, తొట్టెలో పిండి మాత్రం విస్తారముగా ఊరింది. ఎక్కడ ఉండవలసిన కుండ అక్కడే ఉన్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్లుగా ఆ నూనె కుండలు విస్తారమైన నూనె ఊరటం జరిగింది. అద్భుతం. 3.5 సంవత్సరాలు ఆ దేశం కరువు ఉంది. 3.5 సంవత్సరాలు కరువుల తల్లి ఎవరింటికి వెళ్ళి చెంగట్టుకుని వాళ్ళు బియ్యం కూడా అడగలేదు ప్రియులా. అద్భుతం. ఆ 3.5 సంవత్సరాల తల్లి పోషించబడి కారణం ఏంటో తెలుసా? మీరు సమ్మతించి నా మాటలు మీరు అంగీకరించిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. ఇది దేవుని మాట. దేవుడు ఎప్పుడు మన చేత కక్ష చేత భక్తి చేయించుకోడు ప్రియులారా. కక్షపూరితమైన మాటలు దేవుడు ఏ రోజు కూడా పలకడు. నువ్వు నాకు ఇలా చేయకపోతే నేను చంపేస్తానని కానీ, ఇలా చేయకపోతే నీకు నష్టం కలుగుతుందని ఎప్పుడు కూడా దేవుడు చెప్పరా. నువ్వు ఆయన ప్రేమిస్తావా లేదా, ఆయన పూజిస్తావా లేదా అనేది నీకే విడిచిపెట్టేశాడు. అలాగని చెప్పి ఆయన మనం నమ్మలేనంత మాత్రం గాలి పీల్చుకోవడం మనం ఆగిపోలేదు, నడిచే నేల మీద మన నటక ఆగిపోలేదు, తినవలసిన తిండి మన నోటికి రాకుండా ఆగిపోలేదు. నువ్వు దేవుడిని నమ్మినా నువ్వు నమ్మకపోయినా భూమి మీద జరిగే సదుపాయాలు మాత్రం మనుషులందరికీ జరుగుతాయి. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుణ్ణి నమ్ముకుంటే మరణించిన తర్వాత నీ ఆత్మ పరమాత్మను చేరుకుంటారు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే భూమి మీద ధనవంతులు బ్రతుకుతున్నారు, పేదవాళ్ళు బ్రతుకుతున్నారు. మనుగుడు అందరికీ సాగు, అందరికి ఒకే సూర్యుడు. ఆ వెలుతురు అందరూ అనుభవిస్తూ ఉంటాం. వీచే గాలి అందరూ కూడా మనం పీల్చుకుంటున్నాం, ప్రాణవాయుగా అందరూ బ్రతుకుతున్నాం. కాకపోతే ఆ దేవుడిని నమ్ముకోవటం వలన మరణించిన తర్వాత నిత్య జీవం. ఒక దినాన దేవుడు అంటే లేడు అని చెప్పి ఒక నాస్తికుడికి, దేవుడు ఉన్నాడు సుమా, ఆయన ఎవరో కాదు, ఆయన అందరి హృదయాలు ఎరిగిన వాడై ఉంటాడని నిజదేవుడు నమ్ముకుని ఒక భక్తిపరుడికి ఇద్దరు స్నేహితులే, ఇద్దరు కలిసి ఒకే చోట పెరిగి పెద్దవారయ్యారు. ఇద్దరు ఒక రోజు హఠాత్తుగా ఎదురు అయ్యారు.
అప్పుడు ఈ నాస్తికుడు కారులో దిగి అంటాడు, రే అసలు దేవుడే లేడురా, ఈయన పొలం పనికి వెళ్ళి వస్తున్నాడు, దేవుడు ఉన్నాడు అన్నావా అంటున్నాడు. రే దేవుడు ఉన్నాడు రా. దేవుడు ఉంటే నువ్వు ఎందుకు ఎలాగుంటావు? నేను దేవుడు లేని చెప్పి నేనే ఇలాగ ఈ స్థితిలో ఉంటే మరి దేవుడు ఉన్నాడంటే నువ్వు ఇంకా నాకంటే గొప్పవాడుగా ఉండాలి కదరా అన్నాడు. ఈ మాట అలా పెరిగి చివరికి ఏమిందంటే ఈ నాస్తికుడు అంటాడు దేవుడు లేడు అన్నాడు. అప్పుడు అవతల వాడు, రే దేవుడు ఉన్నాడో లేదో నువ్వు అంటున్నా కదా లేడని, సరిగ్గా లేడనుకుందాం, రేపు అన్న రోజు నువ్వు చనిపోతావు, నేను చచ్చిపోతాను, అది మాత్రం కన్ఫర్మ్. ఇక్కడ దేవుడితో పని లేదు, నువ్వు మరణిస్తావు, నేను నిజంగా దేవుడే కనుక లేకపోతే మరణించిన తర్వాత నువ్వు ఎక్కడుంటావో, ఎక్కడికి వెళ్ళిపోతావో, నిజంగా దేవుడే కనుక లేకపోతే ఉన్నాడని నమ్మే నేను కూడా మరణించిన తర్వాత నువ్వున్న చోటికి నేను వచ్చేస్తాను. ఎందుకని? దేవుడు ఎలాగా లేడు కాబట్టి. మరణించిన తర్వాత నువ్వేమవుతావో, నువ్వు ఎక్కడుంటావో, ఏం జరుగుతుందో నీకు నాకు కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే దేవుడు లేడు కాబట్టి. పొరపాటున ఒకవేళ మరణించిన తర్వాత దేవుడు ఉన్నాడనే నిజం కనుక తెలిస్తే కనుక ఆయన నాకు మాత్రమే సొంతం అవుతాడురా, నీకు మాత్రం సొంతం కాదు. ఎందుకంటే బ్రతుకుండగా నేను నమ్ముతున్నాను కాబట్టి కష్టపడుతున్నాను, ఎవరిని మోసం చేయటాలు. ఉన్నాడనే భయముతో యథార్థంగా నేను జీవిస్తున్నాను, పొలం పనికి వెళ్తున్నాను, కూలి పనికి వెళ్తున్నాను. దేవుడు లేడని లగ్జరీగా నువ్వు బ్రతుకుతున్నావు, ఆయన ఉన్నాడని చెప్పి భయభక్తులతో నేను బతుకుతున్నాను. దేవుడు లేడని చెప్పి కంచంలో ఉన్న అన్నాన్ని విసిరివేస్తూ ఉన్నావు. దేవుడు ఉన్నాడు సుమా అని చెప్పి కింద పడిన మెతుకును కూడా భద్రంగా తీసుకొని నేను తింటున్నాను. ఒకవేళ రేపన్న రోజు ఒకవేళ మరణిస్తే కనుక ఆ సజీవుడైన దేవుడు నాకు మాత్రమే సొంతం అవుతాడు, నీకు సొంతం కాదు. నిజంగా మరణించిన తర్వాత దేవుడే కనుక నిజంగా లేకపోతే కనుక మరణించిన తర్వాత నువ్వెక్కడుంటావో, ఏమవుతావో, ఇంత దేవుడు ఉన్నాడని నమ్మిన నేను కూడా నిజంగా దేవుడు లేకపోతే నువ్వున్న చోటికి నేను వచ్చేస్తాను రా. కాకపోతే దేవుడు ఒకవేళ ఉంటే కనుక నేనున్న చోటికి మాత్రం నువ్వు రాలేదు. కాబట్టి ప్రియులారా, దేవుని మాటలో జ్ఞానం ఉంది, దేవుని మాటల్లో వివేకం ఉండాలి. సామెతల గ్రంథము 17వ అధ్యాయం చూడండి, ఓ చక్కటి మాట ఇలా కనబడతాం. సామెతల గ్రంథం 17:4 వచనము, 17వ అధ్యాయము. చెడు నడతి గలవాడు దోషపు మాటలను వినును. నాలిక హానికరమైన మాటలే. చాలండి. చెడు నడత గలవాడు లేక నడిచేటువంటి వాడు ఎలాంటి మాటలు వింటాడటండి? వీడు దోషపు మాటలే వింటాడట. కానీ దేవుడు ఏ కాలంలో, ఏ యుగమందు కూడా మనుషుల చేత బలహీనమైన మాటలు మాట్లాడటం కానీ, కక్షపూరితమైన మాటలు కానీ, ఎదుటివాడి మీద నువ్వు కక్ష తీర్చుకోవాలంటే నువ్వు ఇలా చేయరా అనే సలహాలు ఇవ్వటం కానీ ఎప్పటికీ దేవుడు మాట్లాడు. ఎందుకంటే మొదట దేవుడు నిజాయితీ పరుడు, దేవుడు పవిత్రమైన వాడు కాబట్టి దేవుని మాటల్లో కూడా ఆ నిజాయితీ ఉంటుంది, దేవుని మాటల్లో ఆ పవిత్రత ఉంటుంది. కాబట్టి జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మేస్తాడు, జ్ఞానము గలవాడు ఏ మాట వినాలో ఆ మాటే వింటాడు, ఏ మాటను అనుసరించాలో ఆ మాట అనుసరిస్తాడు. రెండవది, ఇప్పుడు మీరు చదివిన 17:4 వచనములో చెడు నడవడి నడిచేటువంటి వాడు దోషపు మాటలు వినును. దోషపు మాటలే విను అంటే నష్టపరిచే మాటలు, జీవితాన్ని పాడు చేసే మాటలు. ఇంకా నీ మందు కొట్టడానికి అలవాట్లేదా? మరి మేము అప్పుడు 4 ఏళ్ళు బట్టి మందు అవుతున్నారు, ఇంకా నువ్వు మందు తాగట్లేదా? ఏం చిన్నపిల్లడు పెట్టరా? ఏమంటే పుట్టిన ప్రతి బిడ్డ కూడా అమ్మ పాలు తాగడం అందరికీ తెలుసు. ఏదో అమ్మ పాలు కంటే ఈ యొక్క మద్యమే గొప్ప అని చెప్పి నేర్చుకునేవారు. అది లేకపోతే బ్రతకలేనని స్థాయికి వెళ్ళిపోయింది ఈనాడు ప్రపంచము. మద్యం ఏరులై పారుతుంది. ఈరోజు అంటారు కదా, ఇంకా మందు అలవాట్లేదు నీకు, మరి ఇంకెక్కడున్నావరా, ఏ లోకల్ ఉన్నావరా, నేను సిగరెట్ కూడా కాల్సవా నువ్వు? మరి నాకు సిగరెట్ అలవాట్లేదురా, నేను సినిమాలు చూడను రా, నాకు మందు అలవాటు లేదురా. ఇప్పుడు కూడా మా నాన్న చెప్పిన మాట, అమ్మ చెప్పిన మాట నేను వింటాను. రే నువ్వు ఏ కాలంలో ఉన్నావురా నువ్వు? ఇంకా ఏమండి మాటలన్నీ ఏమిటి? అవతల వాడిని ఏం చేసేవి అంటే హాని కలిగించే మాటలే. ఏమంటే బుద్ధిమంతుడిగా అమ్మ నాన్న మాట వింటున్నాడే, అది మంచిదే కదా. వాడికి చెడు అలవాట్లు లేవు, అది వాడికి మంచిదే కదా. చెడు పనులు చేయటం వాడికి ఇష్టం లేదు, అది మంచే కదా. కానీ ఎందుకో సమాజం ఊరుకోదు. ఆల్రెడీ యువతల వాడు చెడిపోయి ఉన్నాడు కాబట్టి అవతల వాడిని కూడా చెడు దారిలోకి నడిపించడానికి
ఈనాడు చూడండి ఎన్ని రకాల డ్రగ్స్ యవనస్తులకు బానిసలైపోతూ ఉన్నారు, మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు. అలా అని చెప్పి స్టార్టింగ్ లేని మత్తు సంగతి వారికి ఏమైనా తెలుసంటేనో ఎవరో ఒకరు చెప్పారు ఇలా చేస్తే బాగుంటుంది, సిగరెట్ ఇలా కాల్చాలి, చుట్టని ఇలా నవ్వులుతూ ఇలా కాల్చాలి, మందు తాగితే ఇలా త్రాగాలి, ఇలాగ అలవాట్లు ఎవరో చెప్పారో చేస్తూ వచ్చారు. ఈరోజు కుటుంబాలు అధోగతి పాలైపోయి దీనస్థితికి వెళ్ళిపోయి ఆ మత్తుకు అలవాటు పడిన యవనస్తులు తల్లిని కొట్టడం, తండ్రిని కొట్టడం, ఇంట్లో సామాన్లని తీసుకెళ్లి బయట రోడ్ల మీద అమ్మివేయటము, ఆ వచ్చే డబ్బులతో మత్తులో మునిగి తేనటం. ఎవడి బైబిల్లో ఈ మాట వ్రాయబడినది 119వ కీర్తన 28వ వచనం చదివితే అక్కడంటాడు, వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోతుంది అనే మాట కనబడుతుంది. వ్యసనముల వలన వ్యసనాలు, ఎంతమంది ఈనాడు ఎన్ని రకాలైన వ్యసనాలకు బానిసైపోతారు. వ్యసనముల వలన ఏమైపోతుందట, నా ప్రాణం అనగా రక్తము నీరైపోతుంది. కొన్ని సందర్భాల్లో చూస్తారు, కాళ్ళు ఇంతలా వాచిపోతాయి, తలింతలా వాచిపోతాయి, కడుపు ఇంత ఎత్తు వచ్చేస్తారు. అమ్మ ఎలా ఉన్నాడమ్మా ఆయన, ఏం చెప్తాం బాబా, ఒళ్ళంతా నీరు పట్టేసిందట, డయాలసిస్ చేయించాలట బాబా, వారానికి 2 సార్లు చేయించాలట బాబా, కాళ్ళు ఇంతంతలా వాచిపోయింది, కడుపు ఉబ్బరం అయిపోయింది, నీరుడు బంద్ అయిపోయింది బాబా, నీరు రావట్లేదు బాబా, రావాల్సిన నీరంతా కూడా ఒళ్ళంతా పట్టేసిందయ్యా, నిన్న తీసుకెళ్ళాం, మళ్ళా రేపు కూడా తీసుకెళ్ళాలటయ్యా, తీసుకెళ్ళే ప్రతిసారి 8,000 రూపాయలు అవుతుంది బాబా. వ్యసనముల వలన చెప్పాలి, రక్తము దేహమునకేటి ప్రాణం. వ్యసనముల వలన చెప్పాలి, నా ప్రాణం ఏమైపోయింది, ప్రాణముగా లేదు, ఆ ప్రాణం రక్తము ఇరిగిపోయి రక్తానికి బదులు బాడీ అంతా ఏమైపోయిందంటే వట్టి నీరుతో నిండిపోవటం, కిడ్నీలు ఫెయిల్ అయిపోవటం, లివర్ డ్యామేజ్ అయిపోవడం, త్రాగుడు బానిస అయిపోయి లివర్ పూర్తిగా పాడైపోవటం, ఒళ్ళంతా నీరు పట్టేయటం. ఎన్ని సందర్భాలు ఇలాంటి మనుషులు ఎంతమంది మనం చూడట్లేదు. కారణం ఏంటంటే వ్యసనం ఎప్పుడు కూడా ఒక మనిషికి సొంతం అయ్యేది కాదు, ఎవరో ఒకరు చెప్పాలి. ఒక వేశ్య జీవితమైనా, వ్యభిచారం చేయటమైనా, చేయించటమైనా, ఒక త్రాగుడు నేర్పించటమైనా, ఒక స్మోకింగ్, ఆ యొక్క డ్రింకింగ్ ఏదైనా కావచ్చు, ఒకడు తనకు తాను ఏది ఇచ్చాడు, ఎవరినో చూడటం జరుగుతుంది మొదటి వీడు, లేక ఎవడో చెప్పటం వింటాడు వీడు కూడా అలవాటు పద్ధతిలోకి వచ్చేస్తాడు, వాడి జీవితం కూడా పాడు. బైబిల్ చెప్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికని ఏం చేస్తుందటండి, చెరుపు వేస్తాడు. నువ్వు చేసే చెడు సహవాసమే ఈరోజు నువ్వు మూలను కూర్చోవడానికి కారణం. 10 మందిలో నడిచే సామర్థ్యత నీకు ఉన్నప్పటికీ కూడా నువ్వు నడవలేని దుర్పరిస్థితులు నువ్వు ఉండటానికి కారణం ఏంటి తెలుసా, ఎప్పుడో గత కాలములో నువ్వు తీసుకున్న నిర్ణయాలు, నీ ఆలోచన సరిగ్గా లేకపోవటం, నీ నడవడికి సరిగ్గా లేకపోవటం, దేని మీద నువ్వు ఆనుకొని ఆధారపడటం, అదే గొప్పగా నువ్వు భావించటం. చెట్టంత మనిషివి ఈరోజు మూలన పడిపోయే పరిస్థితి కారణము నీ వ్యసనములు, నీ ఉద్దేశాలే అందుకు కారణము. అయినప్పటికీ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నా జనులారా నేను మాటలాడబోచున్నాను, నా మాటలను ఆలకించండి. అదే 50 కీర్తన 16 వచనాన్ని మీరు చదివితే ఇలా వ్రాయబడి ఉంటుంది, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను ముందుంచవలసిన నువ్వు వెనకకు త్రోసేస్తున్నావు. తర్వాత దొంగను చూసినప్పుడు వాడితో కలిసి ఏకీభవిస్తున్నావు, విచారులతో నువ్వు సాంగత్యము చేయించున్నావు. ఎంత ఘోరమైన పరిస్థితి. దేవుని మాట ముందు పెట్టవలసిన నీవు నీ మాటను ముందు పెట్టుకొని దేవుని మాటను తీసుకెళ్ళి నువ్వు వెనకాతల పెట్టటం. ఈనాడు చాలా మంది జీవితాలు అదే 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 జరుగుతుంది. దేవుని మాట ముందు పెట్టు, దేవుని మాటకు పెద్దపీఠం వేయి, దేవుని మాటకు నీ హృదయంలో చోటు, దేవుని మాటకు నువ్వు ప్రాముఖ్యతని ఇవ్వడం నేర్చుకో. ఆ మాట నీ జీవితంలోకి వచ్చి ఎంతటి అద్భుత స్థాయి తీసుకెళ్తుందని నువ్వు గుర్తిస్తా. కానీ ఎందుకో నీ అహంను బట్టో, అహంకారాన్ని బట్టో దేవుడి మాట బొత్తిగా నువ్వు పక్కన పెట్టేస్తా. ఎందుకంటే దేవుడి మాట నువ్వు లెక్క చెయ్యి. కానీ నువ్వు దేవుడి మాట లెక్క చేయకపోవచ్చేమో కానీ ఆకాశమా నా మాట ఆలకించండి, ఆకాశం ఆలకిస్తుంది. భూమి చెవి ఎగ్గి నా మాట ఆలకించంటే చెవి ఎగ్గి ఆలకిస్తుంది.
కీర్తనల గ్రంథం 95 సంకీర్తన 7 వచనాన్ని మీరు చదివితే ఇలా వ్రాయబడింది, రండి నమస్కరించి సాగిలపడి మొరకెదం, మనం సృజించిన యెహోవా సన్నిధిని మనం మోకరించి ప్రార్థించడం. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు, ఎంత అద్భుతం. క్రైస్తవ సభలలో ఏ ఆచారాలుంట, కేవలం దేవుడు పలికిన మాటలే మీకు వినిపించటం జరుగుతాయి. నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేయి, కుడి చేయి పైకెత్తు, ఎడం చేయి కిందకు పెట్టు, ఇలా చుట్టూ తిరుగు, ఇలాంటివేవి కూడా ఇక్కడ ప్రభువు దగ్గర అలాంటి మాటలు. నేరుగా ఒకే ఒకటి, దేవుడు మనతో మాట్లాడతాడు. మన హృదయాల్లో దేవుని మాటకు చెవి ఎక్కటం చాలు, మన హృదయాల్లో చోటిస్తే చాలు. కాబట్టి ప్రభు నందు ప్రియులారా, నేడు మీరు ఆయన మాటను ఎలా అంగీకరించాలి? యాకోబు పత్రిక 9వ అధ్యాయము అక్కడ 19వ వచనం కాడి చదివితే ఇలా రాయబడి ఉంటుంది. యాకోబు పత్రిక, మీ ఈ సంగతిని విరుగుదురు కదా, కాబట్టి ప్రతి మనుషుడు వినుటకు వేగురుపడువాడు, మాటలాడేటప్పుడు కాస్త ఆలోచించి నిదానించువాడునై ఉండాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కావున సమస్త కల్మషమును మాని విర్రవీగుచున్న దుష్టత్వమును విడిచిపెట్టి మీ లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగలిగే శక్తి గల దేవుని మాటను సాత్వికముతో మీరు అంగీకరించుడి. కాబట్టి ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడు. చాలా కాలం క్రితం న్యూస్లో కూడా వచ్చింది, దాదాపు 25 సంవత్సరాల క్రితం తమిళనాడులో బనీన్ ఫ్యాక్టరీ అన్నమాట. మనం బనీన్స్ వేసుకుంటాం కదా, అండర్వేర్స్ బనీన్స్ తయారు చేసే ఒక పెద్ద ఫ్యాక్టరీ. తల్లిదండ్రులు చనిపోయారు, కష్టపడి అలాగ మంచి ఫ్యాక్టరీ పెట్టుకుని 100 మంది కార్మికులు పెట్టుకుని అలాగే కొనసాగుతూ ఉంది. ఒక చెల్లెలు, ఒక అన్నగారు, ఇంకే వీరి మధ్య ఎవరు లేరు. అన్నగారు పెళ్లి చేసుకోలేదు, చెల్లెలికి మాత్రం పెళ్లి చేశాడు. గర్భవతి అయింది. ఇక అమ్మ నాన్న ఎలాగ లేరు కాబట్టి అన్నగారి పురుడే ఇస్తానని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నారు. నెలలు నిండుతూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి. హఠాత్తుగా దినాన మార్కెట్కి ఆ యొక్క బనీల్ ఫ్యాక్టరీ ఓనర్ అంటే ఆమె యొక్క అన్నగారు ఒక బుట్ట చేతితో పట్టుకొని కూరగాయలు కొట్టడానికి మెయిన్ రోడ్డుకి వెళితే చిముపూరి జుట్టుతో ఒక మనుషుడు ఎదురుపడ్డాడు. అరే నువ్వా ఏంటి ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏంటి ఎలాగైపోయిట్రా అని చెప్పేసి చిన్ననాటి స్నేహితుడు అనమాట. ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకునేటువంటి స్నేహితుడు ఎదురుపడ్డాడు. వాడిని చెట్టు చాటు తీసుకెళ్ళి, ఏంట్రీ వాతావరణానికి గడ్డ పెట్టి జుట్టు ఏంట్రే ఎప్పుడు దూరం అయిపోయి ఇంత కాలం కలిసి ఏంట్రా ఎక్కడ ఉంటున్నావురా అని పాపం ఆ స్నేహితుడు చాలా అభిమానం కలిగాడు. వాళ్ళంటే నా లైఫ్ అంతా దెబ్బతినేసిందిరా, మా ఆవిడ పిల్లలు తీసుకొని వేరే వెళ్ళిపోయిందిరా, పరిస్థితి ఏం బాగోలేదురా, అక్కడెక్కడ అలా తింటారా, ఎక్కడ సత్రంలో పడుకుంటున్నారా, ఎవరు పెడితే తిండి తింటున్నారా అని అంటూ ఆ మాట్లాడారు. వెంటనే జేబులో నా విజిటింగ్ కార్డు ఇచ్చి, మా ఇల్లు పక్కనే, ఇది ఫోన్ నెంబర్, ఎక్కడికైనా పెడితే ఫోన్ చేసుకుంటే ఇది ఫోన్ నెంబర్ కూడా నాదే అన్నట్టు, దయచేసి నా మాట నీకు ఏ కష్టం వచ్చినా నేను నీకున్నాను, చిన్ననాటి స్నేహం నేను మర్చిపోలేదురా, ఖచ్చితంగా ఏదో ఒకటి నువ్వు రారా అని చెప్పి కార్డు ఇచ్చేసి తన దారి తాను వెళ్ళిపోయి. సరిగ్గా ఒక వారం రోజులు పోయిన తర్వాత ఆ విజిటింగ్ కార్డు అడ్రస్ ప్రకారంగా వాడు వెళ్ళాడు. తలుపు కొట్టాడు. కడుపుతో ఉన్న చెల్లెలు వచ్చి తలుపు తీసింది. తీయడంతో అమ్మ విజిటింగ్ కార్డు ఇచ్చారు ఈయన, మా అన్నయ్య చూడండి ఎవరో వచ్చేది మీ కోరకంటే లోపల ఉన్న వ్యక్తి గబగబ వచ్చి, అరే వచ్చేవా, రారా లోపలికి, ఒరే తెలుసా నీకు, అదే చెల్లెలురా, చిన్నప్పుడు నువ్వు చాలాసార్లు ఎత్తుకున్నావు కదరా అంటే వాడు, నాకు అంత గుర్తులేదులే అని అంటూ మాట్లాడు. అమ్మ వీడు నీకు తెలియదేమో, చిన్నప్పుడు నువ్వు మ్యాట్ పిల్లకి ఇచ్చుకుంటే భుజం మీదకి చాలాసార్లు తిప్పాడు వీడు. సరే ఇంట్లో తీసుకెళ్ళాడు. భోజనపు వేళ చక్కగా చెల్లెలు భోజనం వండి పెట్టింది. చేయి తుడుచుకోవడానికి ఇలా టవల్ పట్టుకుంటే ఆవిడ పైట చెంగు కూడా ఇచ్చింది. ఆ పైట చెంగు తల తుడుచుకుంటూ ఆవిడ అలా చూస్తున్నాడు. ఆ రోజు అలాగే గడిచిపోయింది. వెళతాను రా అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. సరే రాత్రి అయింది. అన్నగారు తన గదిలో తాను పడుకున్నాడు. కడుపుతో ఉన్న ఆ చెల్లెలు తన గదిలో తాను పడుకుంది. సరిగ్గా అర్ధరాత్రి వేళ 1 గంట 2 గంటలకి ఆమె కడుపుతో ఆవిడ లేచింది. నిద్దట్లో నడిచినట్టుగానే నడుచుకుంటూ అలా ఇంటి సరిహద్దులు దాటుకొని కాస్త సుదూర చీకటిగా ఉన్న ప్రాంతానికి మొత్తం మీద వెళ్ళిపోయింది. సరిగ్గా ఈమె వెళ్ళేసరికి
ఆ స్నేహితుడు అనబడి జుట్టింత పెరిగిపోయి గెట్టవింత పెరిగిపోయినవాడు సరిగ్గా అక్కడే కూర్చున్నాడు నగ్నంగా. కారణం ఏంటంటే ఇంత చదువుకునేవాడు ఎవడు మాటలు నమ్మి నమ్మి మొత్తం మీద వాడు ఒక క్షుద్ర శక్తులు పూజించేవాడిగా మారిపోయాడు. వాడికి ఎప్పటి నుంచో ఆలోచన ఉంది, నిండు చూడాలి. గర్భములో ఉంటుండగానే గర్భాన్ని చీల్చి ఆ బిడ్డను 2 ముక్కలుగా నరికేస్తే వీడికి ఎక్కడ లేని శక్తులు వచ్చేస్తాయి కదా. మరి ఏ తాంత్రిక విద్యలు నేర్చుకొని ఏ పుస్తకాలు చదివి ఆ పరిస్థితికి వాడు వెళ్ళిపోయాడో. చాలా కాలానికి ఇంత అనుకూలమైన సందర్భం వాడికి అప్పుడే దొరికింది. ఆ ఇంట్లో భోజనం తింటుండగా ఆమె చెంగుతో ఇలా తుడుచుకుంటూ ఆమె వంక చూసి మంత్రాలు వల్లించాడు. క్లోజ్. అంతే రాత్రి వేళే ఎవరో లేపినట్టుగా మహాతల్లి కడుపుతున్నాడు, లేచి వెళ్ళిపోయింది. అర్ధరాత్రి వేళ వాడు అక్కడ శ్మశానంలో చీకటి ప్రాంతంలో కూర్చొని ఆమెను రప్పించి ఒక ముగ్గేసి కూర్చోబెట్టి అందులో కూర్చోబెట్టి మొత్తం మీద ఏదో చేసి కడుపుతున్నావుని చీల్చేసాడు. 2 చేతులతో లోపల ఉన్న బిడ్డను తీసేశాడు, 2 ముక్కలుగా నరికేశాడు. అంతటితో అయిపోయింది. ఉదయం అయిన తర్వాత అన్నగారు చూశాడు, గదిలో లేదు. బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు అనుకున్నాడు, కనపడలేదు. ఇక్కడ లేదు రోడ్డు మీదకి వచ్చాడు, ఎక్కడా కనపడదు. ఈలోగా మొత్తం మీద ఆ ప్రాంతంలో ఎవరో చూసి ఆ ఊరంతా గోల పెడుతుంటే సరిగ్గా అన్నగారు కూడా వెళ్ళి చూసరికి సొంత చెల్లెలి కడుపు చీల్చేసి లోపల బిడ్డను తీశాడు. ఇది పోలీసు వారి దాకా వెళ్ళిపోయిన ఎంక్వైరీ చేస్తే మొత్తం మీద వాడు దొరికాడండి. ఏమన్నా ఏం చేయాలంటారు? కడుపు పెట్టిన అన్నం మోచేతి నీళ్ళు తాగాడు. అలాంటి వాడిని చూసి ఒక్కసారి ఇంత దుర్మార్గుడు అయితే నా ఇంటికి గడప కూడా తొక్కించేవాడు కదరా, ఒకే చోట చదువుకున్నాం, ఒకే చోట పెరిగామో, అలాంటిది నా ఇంటికి వచ్చి నా చెల్లెలు పెట్టి అన్నం తిని నా చెల్లికైనా ఎంత ద్రోహం చేస్తావరా? పోలీసులు విరగదీసినట్టుగా కొట్టారు. వాడు చివరికి చెప్పిన మాట అంటే, నేను గొప్పవాడిని అయిపోవాలనేటువంటి ఆకాంక్ష నాలో ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఎన్నో పుస్తకాలు చదివి నేను ఒక వీరుణ్ణి సూర్యునైపోయి ప్రపంచాన్ని నా చేతుల్లో పెట్టేసుకోవాలని ఎవరెవరో చెప్పిన మాటలెల్లా నా మనసులో పెట్టుకొని ఈ రోజు నాకు ఇంత అవకాశం వచ్చింది. అది నెలలు నిండిన స్త్రీ లోపల బ్రతికి ఉన్న శిశువును బయటికి తీసి 2 ముక్కలుగా నరికేస్తే నేను గొప్పవాడిని అయిపోతానని ఎవరో చెప్పిన మాట నేను ఎవండి. నాడు సమాజం కూడా అదే పరిస్థితులు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. అయితే దేవుని మాట వింటే ఎవరి జీవితం కూడా ఆ స్థితికి దిగజార్చబడదు. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు ఏమని? ఆకాశమా లగించుమో, భూమి చెవియొగ్గుమో అన్న మాట దేవుడు చెప్తున్నాడు. 2 మీరు సమ్మతించి నిజంగానే నా మాట వింటే కనుక మీరు భూమి యొక్క మంచి పదార్థములను మీరు ఏం చేస్తారో అనుభవిస్తారని కూడా చెప్తున్నాడు. కాబట్టి నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. చూడండి, అందులోనే 17-19 వచ్చిన మీరు ఇందా చదివారు కదా, 50 అధ్యాయము 17-19 వచ్చిన మరొకసారి చదువుదాం మాట. 50 కీర్తన చదివారు కదా, 17-19 వచ్చినాలు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీవు వెనకకు త్రోసేస్తున్నావు. వారు కీడు చేయవలననే నీవు నోరు తెరిచి మాట్లాడుచున్నావు. నీ నాలిక కపటమైన మాటలనే కల్పిస్తూ ఉన్నది. జాగ్రత్త సుమా. అందుకే క్రైస్తవులు ఎక్కడైనా ఇలాంటి సభలు పెట్టినప్పుడు మనిషి జీవితానికి ఉపయోగపడే మాటలే అందిస్తారు. ఎందుకంటే మాటలు చెప్పే మేము కూడా మనుషులమే కదా, చెప్పే మేము కూడా అన్నమే తింటున్నాం కదా. కాబట్టి ఎందుకు అపార్థం చేసుకోవటం? ఇది మత మార్పిడి మాటలు కాదు, మనిషి జీవితాన్ని బాగు చేసే మాటలు. ఇది కారణం ఏంటంటే అనంత విశ్వాన్ని కలిగించిన అపర కృపాశీలుడైనటువంటి దేవుని మాట వినండి, జీవితాలు అందమైన రూపంలో మార్చుకోనండి. ఈ మాటలు ఉచితమే, నువ్వు వెలపెడితే నీకు దొరికేటువంటివి కావు. ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తే మాత్రము విలువైన దేవుని మాట నీ దాకా రాగలుగుతుందో ఆలోచించు. ఈరోజు ఆ మాట యొక్క విలువ తెలియకయే మనుషులు ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేస్తున్నారు. దేవుని చిరునామా తెలుసుకోవాలి. దేవుడు ఎక్కడుంటాడు, దేవుడు ఎలా ఉంటాడు, నాకు కావాలి అని చెప్పి ఎన్ని కొండలు వెళ్తున్నారు. మంచిదే, భక్తి భావం మంచిదే. కానీ అలాగని చెప్పి నిజంగా సొంతం చేసుకుంటే కనుక చాలా ధన్యతే. కానీ ఎక్కడికి వెళ్ళినా నిజ దేవుని చిరునామా దొరకని పరిస్థితుల్లోనే మనుషులు నిరాశకు మిగులుతున్నారు.
అందుకే రాత్రి దేవుడు చెప్తాడు, నిజముగా మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి మీరు విచారణ చేసిన ఎడల నన్ను మీరు ఖచ్చితంగా కనుగొందరు, అప్పుడు నన్ను నేను మీకు కనుపరుచుకుంటాను. కాబట్టి ఈ మాటలు విన్న మీ జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయండి. మనిషిగా నీకున్న అలవాటు, ఎవరైనా మాట్లాడితే వినే అలవాటు నీకుంది కదా, అలా ఎవరైనా నీకు ఎదురు పడితే వారితో మాట్లాడే అలవాటు కూడా నీకుంది కదా. ఇప్పటి వరకు ఎన్నో మాటలు విని 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 ఇప్పటి వరకు నువ్వేం చేసేవారని ఒకసారి ఆలోచించు. ఈ రాత్రి దేవుని మాటను నీ జీవితంలోనికి ఆహ్వానించగలిగితే కనుక ఈ రాత్రి నీ జీవితము ఒక అద్భుతమైన సూర్యోదయం వలె, అరుణోదయం కాంతి కంటే అధికమైనటువంటి తేజస్సుగా నీ జీవితం ప్రకాశిస్తా. తల వంచుదాం, ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఇంతవరకు మనతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు, మనుషుని ఆంతర్యములను ఎరిగినటువంటి వాడు, ఆయన అందరి హృదయాలను ఎరిగినటువంటి పరిశుద్ధాత్మ, ఆదరణకర్త అయినటువంటి దేవుడు, మనిషి యొక్క స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, బహుశా ఎవరో మాట విని నష్టపోయేవేమో, ఎవరి మాట నమ్మి నీ జీవితం పరిస్థితులు తారుమారైపోయేమో. అయినా సరే ఈ రాత్రి ఒక్కసారి ప్రభు వైపు నుంచి నీ కష్ట స్థితిలో, నీ నిరాశ కలిగిన స్థితిలో దేవుని యొక్క మాట ఒక గొప్ప ఔషధము వంటి. ఎలాంటి స్థితిలో ఉన్న వారినైనా దేవుని మాట బ్రతికించగలిగేది అయి ఉన్నారు. రండి, అట్టి మాటకు ఈ రాత్రి మన జీవితాల్లో చోటిద్దాము. ఇప్పటి వరకు ఎందరో మాటలు విన్నావు, విని ఏమాత్రం నువ్వు బాగుపడ్డావు ఆలోచన. ఎందరో నీతో మాట్లాడారు, నువ్వు కూడా ఎందరితో మాట్లాడిన అనుభవం నీకు కూడా ఉంది కదా. ఇంతవరకు ఎందరో మాటలు విని విని నీ జీవితంలో నిజానికి నువ్వు ఏం సాధించగలిగావు ఆలోచన చేయి. మాటలు విని నష్టపోయావు, ఎన్నో లేని కష్టాలను కొని తెచ్చుకున్నావు. ఎప్పుడైనా మించిపోయింది, ఇంకా బ్రతికే ఉన్నాం కనుక అవకాశం ఇద్దాము. మన హృదయాల్లోకి దేవుని యొక్క మాటలను స్వాగతిద్దాము. నువ్వెక్కడి నుండి ఈ మాటలు వింటున్న ఈ మాట చెప్పు, యేసు ప్రభువా, ఈ రాత్రి నీ మాటలు నేను వింటూ ఉన్నాను ప్రభు. దేవా, ఇప్పటి వరకు ఎందరో నాతో మాట్లాడటం, నేనెందరితో మాట్లాడటం నాకు తెలుసయ్యా. నా కుటుంబం చాలా దేని స్థితిలో ఉందయ్యా. బిడ్డల పరిస్థితులు తారుమారైపోయింది, కుటుంబం చాలా ఇబ్బందుల్లో మేము ఉంటున్నాం ప్రభు. ఎన్నో చోట్లకు వెళ్ళాము, ఈ చేతులకి ఎన్నో మేము చేసామయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నీ మీద ఆనుకుంటున్నాను, నీ మాటలు నాకు కావాలయ్యా. నీ మాట చేత నన్ను బ్రతికించు ప్రభు అని చెప్పి నువ్వు ఉన్న చోటని ఈ మాట చెప్పగలిగితే చాలు. ఆయన కరుణ వాత్సల్యత గలవాడయ్యి నీ కష్టస్థితిలో నీ కన్నీటి నుండి ఆయన నేను విడిపించు దేవుడయ్యి ఉన్నాను. రండి, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి తన దాసుల్లో నుండి మనందరితో దేవుడు మాట్లాడారు. అందరినీ దేవుడు తన వాక్యము ద్వారా ఈ రాత్రి దర్శించాడు. ఎవరెవరి మాట నమ్మి మోసపోయావేమో, ఎవరెవరి మాట నమ్మి నష్టపోయావేమో, ఈ రాత్రి నువ్వు అవకాశం ఇచ్చి దేవుని మాట నువ్వు నమ్మినట్లయితే, యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకున్నట్లయితే ఒక నూతన జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు. ఓడిపోయిన నీ జీవితాన్ని ఆయన గెలిపించబోతున్నాడు. కృంగిపోయిన నీ జీవితాన్ని ఆయన లేవనెత్తబోతున్నాడు. బలహీనమైపోయినటువంటి నిన్ను ఆయన బలపరచబోతున్నాడు. ఈ రాత్రి ఈ మాటలు ఆలకించిన వారు మీరు ఎవరైనా సరే, మీరున్న చోటునే ఒక చిన్న ప్రార్థన చేయండి. యేసు ప్రభువా, మమ్మల్ని దర్శించు. యేసు ప్రభువా, ఈ కష్టాల కొలిమిల నుండి, ఈ ఇబ్బందుల నుండి, ఇరుకుల్లో నుండి నన్ను విడిపించని నీ నోటితో నువ్వు చెప్పగలిగితే, ఈ రాత్రి యేసయ్య మాట నువ్వు నమ్మి ఆయనకి ప్రార్థన చేస్తే, ఈ రాత్రి దేవుడి జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఈ రాత్రి ఆయన కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు. ఇంకా నువ్వు నమ్మ సత్యం కావాలంటే, యేసు ప్రభువా నువ్వు నాతో మాట్లాడంటే, దేవుడు దర్శనమిచ్చి మాట్లాడేవాడు. ఆయన కలలో మాట్లాడేవాడు. ఆయన మాట్లాడే దేవుడు.
కనుక ఈరోజు ఈ సమయంలో దేవునితో మాట్లాడు. నీకున్న స్థితిని, నీకున్న పరిస్థితులను బట్టి, ఆయా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎరిగిన దేవుడు అని, యేసు ప్రభువా నాకు నా బిడ్డల భవిష్యత్తుని బట్టి వేదన పడుతున్నాను, నా భర్త వ్యాపారాన్ని బట్టి వేదన పడుతున్నాను, నాకు నా అప్పుల్ని బట్టి వేదన పడుతున్నాను అని చెప్పి నీ పరిస్థితిని నా యేసు ప్రభువుకు చెప్పగలిగితే, నా యేసు ప్రభు వారి రాత్రి నిన్ను ఆదుకోబోతున్నాడు, నిన్ను ఆదరించబోతున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాము. నీతి కలిగిన న్యాయాధిపతమైన దేవా, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి దైవజనులు మక్బుల్ గారిని మీరు నిలవబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి, మా జీవితంలో ఎవరెవరి మాటలో విన్నాం, ఎవరెవరి మాటలో విని మా ఇష్టానుసారంగా అయా మేము నడుచుకున్నటువంటి దినాలు ఎన్నో మా జీవితాల్లో ఉన్నాయి. అయితే నీ మాట విన్నప్పుడు మా బ్రతుకులు మార్చావు నాయనా. నిజమే తండ్రి, రాత్రి నీ పిల్లలు ఎవరు ఎంతమంది అయితే ఈ మాటలు ఆలకించారో వారందరూ నీ మాట వినడానికి సహాయమును దయచేయండి. ఈ మాట వినడమే కాదు నాయనా, అయా వారి హృదయంలో అవిశ్వాసాన్ని మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాం. ఈ కూడిక ద్వారా నాయనా ఈ గ్రామానికి రక్షణ కలుగును గాక, ఈ వీధి అంతా దీవించబడును గాక. ఈ కూడిక ద్వారా ఈ వీధిలో వ్యాపారస్తులందరూ దీవించబడును గాక, వారి ఉద్యోగాలు దీవించబడును గాక, వారి చేతి పనులు ఆశీర్వదించబడును గాక. తండ్రి, ప్రతి కుటుంబానికి సమాధానం ప్రకటిస్తున్నాము తండ్రి. అయా ఈ మైక్ స్వరం ఎంత దూరం అయితే వినబడుతుందో, ఎంతమంది అయితే ఈ మాటలు ఆలకిస్తున్నారో వారందరికీ నీ సమాధానం కలుగును గాక, నీ నెమ్మది కలుగును గాక. ప్రభువా సహాయం చేయమని ఈ సౌండ్ ఇంతవరకు అయితే ప్రభువా భరించినటువంటి చుట్టుపక్కల ఉన్న ప్రతి గృహాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారందరికీ నీ కృప అనుగ్రహించబడును గాక, వారందరికీ నీ రక్షణ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. కూడిన బిడ్డలను బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ మీటింగ్ లో పాల్గొన్న బిడ్డలు ఎవరెవరు ఏ అవసరంతో వచ్చారో మీరు ఎరిగిన దేవుడు నాయన. వారి పరిస్థితులన్నీ మీరు చూస్తున్న దేవుడు. ఈ రాత్రేనైనా తండ్రి మీరు వారి జీవితాల్లో కార్యాన్ని మీరు ప్రారంభించమని వేడుకొంటున్నాం. ఇక్కడ పరిచయం చేస్తున్న నీ దాసుడు మోషే కుమార్ గారిని బట్టి మీకు వందనాలు. నీ కుమారుడు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయితే ప్రభువా ఈ ప్రాంతంలో మీరు నిలబెట్టుకుని అయా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. నూతన బలము, నూతన శక్తినివ్వండి. పరిచర్య విస్తరించడానికి సహాయమును దయచేయండి. వారి తల్లి గారిని, వారి యొక్క సతీమణిని బట్టి మీకు వందనాలు. అలాగే వారి యొక్క అక్కను బట్టి కూడా మీకు వందనాలు. వారి చిన్నాన్న గారి కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తాతయ్య గారిని బట్టి కుటుంబం అంతా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. ఇక్కడ ఉన్న వారందరి కుటుంబాల్లో సంతోషమును గాక, సమాధానమును గాక, ఆరోగ్యమును గాక, నెమ్మది కలుగును గాక. మీరే సహాయం చేసి నడిపించమని, కృప చూపించమని. ఈ అరేంజ్మెంట్ చేసిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ అరేంజ్మెంట్లు ఎవరైతే సహకరించారో వారందరినీ మీరు ఆశీర్వదించండి. నీ కృప చూపించి నడిపించమని. నీ దాసులతో వచ్చిన ఆయా తండ్రి బృందాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకున్నాం. వారు తిరిగి వెళుతున్న ప్రయాణాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ కనికరముని కృపాని సమాధానం తోడుగా ఉంచమని. ఇక్కడ ఉన్నటువంటి దైవజనులను అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయండి, ప్రభు యేసు రక్తమే చేయండి, ప్రభు యేసు రక్తం సంపూర్ణం చేయండి. వాడి క్రియలకనంత నాశనం కలుగును గాక. మన తండ్రి దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదా మనకు తోడై నడిపించును గాక.